హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వన్ మోర్ ఎపిసోడ్ ఆఫ్ అవర్ మిత్ర పాడ్కాస్ట్. ఈరోజు చాలా 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 ఇంట్రెస్టింగ్ టాపిక్. మనతో ఉన్నది డాక్టర్ రామ్ మనోహర్ కల్పుల. ఈజ్ ఎ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్. ఈజ్ వర్కింగ్ ఎట్ రమేష్ హాస్పిటల్, విజయవాడ. మనతో ఈరోజు మెనీ ఇష్యూస్ రిలేటింగ్ టు హార్ట్ డిసీజ్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ బర్నింగ్ టాపిక్. అందరూ కూడాను హార్ట్ హెల్త్ ఎట్లా ఉందో తెలుసుకుందాం అనుకుంటున్నారు. న్యూస్లో కూడాను చాలా అలార్మింగ్గా ఇంక్రీజ్ ఇన్ ద రేట్స్ ఆఫ్ హార్ట్ అటాక్స్, ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఇవన్నీ చూస్తున్నాం. వీటి గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేయడానికి మనతో జాయిన్ అయ్యారు డాక్టర్ రామ్ మనోహర్. వెల్కమ్ డాక్టర్ రామ్ మనోహర్ టు ద టుడేస్ ఎపిసోడ్ ఆఫ్ అవర్ మిత్ర పాడ్కాస్ట్. థ్యాంక్ యూ విక్రాంత్. థ్యాంక్ యూ. సో ఒక స్మాల్ ఇంట్రొడక్షన్ అండి. రామ్ మనోహర్, డాక్టర్ రామ్ మనోహర్, he did his MBBS from Andhra Medical College and he's my classmate there. After that he did his PG as well as super specialization from AIIMS New Delhi, one of the most prestigious institutes in premier institutes in India in regards to cardiology, atlane medical science lo kodanu. So he has a tremendous experience in the field of cardiology, and ఈ సెషన్లో విల్ గెట్ టు నో మచ్ మోర్ ఇన్సైట్స్. మన హెల్త్ ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి, మన కార్డియాక్ హెల్త్ ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. సో డాక్టర్ రామ్ మనోహర్, బర్నింగ్ క్వశ్చన్ ఏంటంటే అందరూ ఉండేది, రీసెంట్గా కార్డియాక్ ఈవెంట్స్, ముఖ్యంగా హార్ట్ అటాక్స్, అది యంగ్స్టర్స్లో చూస్తున్నాం. ఇది రీసెంట్గా ఎక్కువ మీడియా హైలైట్ వల్ల ఇట్లా జరుగుతుందా, ఆర్ డూ యూ రియల్లీ థింక్ అసలు కార్డియాక్ ఈవెంట్స్, హార్ట్ అటాక్స్ అన్ని కూడాను యంగ్స్టర్స్లో నిజంగానే పెరిగాయా? ప్రాబ్లమ్ మై ఎక్స్పీరియన్స్ ఇస్ నాట్ ఇనఫ్. ఇంకా సీనియర్స్ హూ హ్యావ్ బీన్ దేర్ ఫర్ 25 years 30 years ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడితే దే సే 25 years బ్యాక్ ఎప్పుడైతే వాళ్ళు కార్డియాలజీ కేసెస్ చూడడం స్టార్ట్ చేశారో అప్పటితో పోలిస్తే డెఫినెట్లీ యంగ్ పాపులేషన్లో హార్ట్ అటాక్స్ కానీ కొరోనరీ ఆర్టరీ డిజీజ్ కానీ పెరిగింది. బట్ డెఫినెట్లీ దేర్ ఇస్ ఎ పార్ట్ విచ్ ఇస్ సోషల్ మీడియా ఆల్సో విచ్ హ్యాస్ ప్లేన్ ఎ రోల్. దానివల్ల కూడా నెంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువ తెలుస్తున్నాయి జనాలకి. బట్ డెఫినెట్లీ మన ఇండియా డెమోగ్రఫీ పెరుగుతుంది, ఇండియన్ పర్చేసింగ్ పవర్ ప్యారిటీ పెరుగుతుంది. సో పీపుల్ ఆర్ ఏబుల్ టు ఈట్ బెటర్, స్టే కంఫర్టబుల్, బట్ అట్ ద సేమ్ టైమ్ దేర్ ఫిజికల్ యాక్టివిటీ హ్యాస్ కమ్ డౌన్. వీటి వల్ల కూడా ఒబెసిటీ హ్యాస్ బికమ్ ఏ కామన్ ప్రాబ్లమ్. డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇవి కూడా ఎక్కువ ప్రివలెంట్ అవుతున్నాయి. ఈవెన్ అడాలసెంట్ ఏజ్ గ్రూప్ లో, లైక్ పీపుల్ టీన్స్ లో ఉన్న వాళ్ళల్లో కూడా మనం డయాబెటీస్, ఒబెసిటీ ఎక్కువ చూస్తున్నాం. ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ కార్డియాక్ డిజీజ్ కి. సో వీటి వల్ల కూడా డెఫినెట్లీ కార్డియాక్ డిజీజ్, కొరోనరీ ఆర్టరీ డిజీజ్ అయితే పెరిగింది మన కమ్యూనిటీలో. ఓవరాల్ గా ఇండియన్ పాపులేషన్ లో డెఫినెట్లీ పెరిగింది. బట్ సమ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ సోషల్ మీడియా కూడా ఎక్కువ తెలుస్తుంది, అవేర్నెస్. ఎర్లీ కార్డియాక్ ఈవెంట్స్ అన్నది ఇప్పుడుండే సినేరియోనే కాదు, ముందరి నుంచి కూడా ఉంది. బట్ ప్రాపర్లీ బికాస్ ఆఫ్ రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల కొంచెం ఇంక్రీజ్ అయిన ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు రిస్క్ ఫ్యాక్టర్స్ చూసినట్టయితే వాట్ వుడ్ బి ద రిస్క్ ఫ్యాక్టర్స్ అండి? అసలు మనకి చాలా నార్మల్ గా హార్ట్ అటాక్ అనేసరికి అందరికీ తెలిసిందే స్మోకింగ్, ఆల్కహాల్, ఇతర లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అని. దీని గురించి ముఖ్యంగా యంగ్స్టర్స్ లో ఏమేమి హ్యాబిట్స్ మీరు రెగ్యులర్ గా నోటీస్ చేశారు, అండ్ వాట్ ప్యాటర్న్స్ డిడ్ యు సీ? రిస్క్ ఫ్యాక్టర్స్, ట్రెడిషనల్ రిస్క్ ఫ్యాక్టర్స్ 2 కేటగిరీస్ లో డివైడ్ చేసుకుంటాం యూజువల్లీ. మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్, నాన్ మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. ఫస్ట్ నేను నాన్ మాడిఫైయబుల్ మాట్లాడతాను. నాన్ మాడిఫైబుల్ వచ్చేసి జెనెటిక్, ఫ్యామిలీలో హిస్టరీ ఉండి వాళ్ళకి ప్రీడిస్పోజిషన్ ఉంటే వాళ్ళల్లో కానీ. నాన్ మాడిఫైబుల్ అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, అంటే లైక్ వాళ్ళ ఎథ్నిసిటీ ఏంటి, అంటే మనం ఇండియన్ సబ్ గ్రూప్ అనమాట. ఓవరాల్ గా చూసుకుంటే ఇండియన్ పాపులేషన్ వెస్టర్న్ పాపులేషన్ కంటే కొంచెం ఎర్లీగా కొరోనరీ ఆర్టరీ డిజీజ్ అనేది వస్తుంది. ఇవి నాన్ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఇందాక మనం డిస్కస్ చేసినట్టు డయాబెటిస్, హైపర్ టెన్షన్, సెడెంటరీ లైఫ్ స్టైల్ అండ్ ఒబేసిటీ. ఇవి మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్ విచ్ వి సీ, ఆఫ్ విచ్ ఐ థింక్ ఫస్ట్ ప్లేస్ విల్ బి గివెన్ టు అవర్ హ్యాబిట్స్ ఆఫ్ స్మోకింగ్, విచ్ ఇస్ వెరీ కామన్. ఎస్పెషలీ యంగ్ మేల్ వస్తే స్మోకింగ్ ఈజ్ మోర్ ఆఫెన్ సీన్. అలాగే అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఐ వాస్ సేయింగ్, అవి కూడా కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. ఇప్పుడు రిస్క్ ఫ్యాక్టర్స్ మీరు చెప్పినట్టు నాన్ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ తీసేస్తే మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. ముఖ్యంగా ఒబేసిటీ, ఇన్ ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ లోనూ మీరు చెప్పినట్టయితే స్మోకింగ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అని. ఈ స్మోకింగ్ ఎంతవరకు కాంట్రిబ్యూట్ చేస్తుంది అంటే, జనరల్లీ వచ్చే ఆర్గ్యుమెంట్ ఏంటంటే మన పేషెంట్స్, మా ఫ్రెండ్ తాగుతున్నాడు, 50 సంవత్సరాలు బతుకున్నాడు, ఎటువంటి నష్టం రాలేదు వాడికి, మా తాత తాగారు, చుట్ట కాల్చేవాడు, రోజు కూడా కాల్చేవారు, ఇప్పుడు 100 సంవత్సరాల వరకు హ్యాపీగా బతికారు. సో ఇట్లాంటి
ఆర్గ్యుమెంట్ ని మీరు ఎట్లాగా కౌంటర్ చేస్తారు? వాట్ డూ యూ సజెస్ట్ ఫర్ దెమ్? అంటే సైన్స్ ఇస్ టూ కాంప్లెక్స్. అంటే సింగిల్ పర్సన్ ఎక్స్పీరియన్స్ బేసిస్ మీద మనం డిరైవ్ చేయలేము. సే ఫర్ సపోజ్ ఎస్పెషల్లీ ఆంకాలజీ ఫీల్డ్ లో ఇది ఎక్కువ చూస్తాం, విచ్ ఇస్ కాల్డ్ సర్వైవర్స్ బయాస్. అంటే బ్రతికిన వాళ్లే కదా మీకు ఒక స్టోరీ చెప్పగలుగుతారు, చనిపోయిన వాళ్ళు ఎప్పుడు స్టోరీ చెప్పరు. సో యూ సీ ఓన్లీ దోస్ పేషెంట్స్ ఎవరైతే బ్రతికున్నారో, సో వాళ్ళ తాత బ్రతికున్నారు కాబట్టి ఆయన చెప్పగలిగారు, లేదా వాళ్ళని వీళ్ళు చూశారు. దానివల్ల ఇట్ డజంట్ మీన్ దట్ స్మోకింగ్ చేసిన ఆల్కహాల్ చేసిన ఏం ప్రాబ్లం అవ్వదని కాదు. మిగిలిన 99 మంది బ్రతికలేరు, వాళ్ళని మనం చూడాలి. సో మోస్ట్ ఆఫ్ ఇది ఒక రకమైన బయాస్ అన్నమాట. అండ్ ఇంకోటి సెకండ్ ఫ్యాక్టర్, సైకలాజికల్ ఫ్యాక్టర్ గా తీసుకుంటే ఇట్స్ ఆల్సో డినయల్. అంటే చాలా మంది ఏంటంటే వాళ్ళు చేస్తుంది తప్పు అని వాళ్ళు భావించరు, అండ్ దే ట్రై టు కవర్ ఇట్ అప్ బై సేయింగ్ సంథింగ్ విచ్ ఇస్ అ డినయల్. సో ఈ రెండు మై ప్లే ద రోల్. బట్ హ్యావింగ్ సెడ్ దిస్, చాలా చాలా పెద్ద పెద్ద స్టడీస్ జరుగున్నాయి అన్నిటిలోనూ స్మోకింగ్ అండ్ ఈవెన్ ఇప్పుడైతే ఈ జనరేషన్ కి డ్రగ్ అబ్యూస్ అండ్ ఆల్కహాల్, ఆల్ దీస్ త్రీ, ఆల్కహాల్ ఐ వుడ్ నాట్ సే లో క్వాంటిటీస్ లో కాదు, బట్ హై క్వాంటిటీస్ లో డెఫినెట్లీ ఆల్ దీస్ త్రీ ఆర్ సిగ్నిఫికెంట్ రిస్క్ ఫ్యాక్టర్స్. ఖచ్చితంగా అంటే వితౌట్ బియాండ్ ఎ డౌట్, అంటే ఎవరికి ఎన్ని అనెక్డోటల్ ఎవిడెన్సెస్ ఉన్నా, వాళ్ళ ఫ్యామిలీలోనో ఎవరో ఒకళ్ళు బ్రతికున్నా అసలు ఇంకో సెకండ్ థాటే లేదు, దే షుడ్ స్టాప్. స్మోకింగ్ సేఫ్ లిమిట్ ఏదైనా ఉంటుందా? There is no safe limits for smoking. Absolutely. Even single smoke per day, single cigarette per day is also చాలా రిస్కీ అన్నమాట. అసలు అది యాక్టివ్ స్మోకర్స్, ప్యాసివ్ స్మోకర్స్ అని ఉంటారు. యాక్టివ్ అంటే మనం పీల్చితే మనం యాక్టివ్ స్మోకర్ అవుతాము, మన పక్కన ఎవరైనా ఉంటే వాళ్ళు ప్యాసివ్ స్మోకర్స్. ఈవెన్ యాక్టివ్ స్మోకర్ ఒక్క సిగరెట్ కాల్చినా అది ప్యాసివ్ స్మోకర్ కూడా రిస్క్ ఫ్యాక్టరే. సో అసలు అబ్సల్యూట్ నో టు స్మోకింగ్. సో మీరు స్మోకింగ్ చేయటమే కాదు, స్మోకింగ్ పక్కన ఉన్న వాళ్ళు, స్మోకింగ్ చేసే వాళ్ళు పక్కన ఉన్నా సరే మీకు హార్ట్ అటాక్ రిస్క్ ఇంక్రీజ్ అవుతుంది. మన సబ్స్క్రైబర్స్ కి, మన ఆడియన్స్ కి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. మీరు స్మోకింగ్ చేయటమే కాకుండా మీ ఫ్రెండ్స్ తో కూడా ఆపించాలి. దానివల్ల మీ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, వాళ్ళ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సెకండ్ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్, మీ బీయింగ్ ఏ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్, నేను ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యేది ఆల్కహాలిక్ వాళ్ళతో ఎక్స్పోజ్ అవుతాను. వాళ్ళు చెప్పే కామన్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, మాకు 30 ml వైన్ తీసుకుంటే హార్ట్ కి చాలా సేఫ్, అందుకనే తీసుకుంటున్నామండి అని ఈ కామన్ ఆర్గ్యుమెంట్ చెప్తూ ఉంటారు. ట్రెడిషనల్ గా కొన్నిసార్లు ఓల్డర్ జనరేషన్ డాక్టర్స్ కానీ ఆ టైంలో కూడాను 30 ml ఇట్లా వైన్ తీసుకోండి మీ హార్ట్ కి మంచిది అని చెప్పేవారు. ఈజ్ ఇట్ స్టిల్ అప్లికబుల్? అది సేమ్ ఆ థియరీ ఉందా, ఆర్ ఇస్ ఇట్ చేంజ్డ్? సో అగైన్ ఆల్కహాల్ అండ్ హార్ట్ డిజీజ్, ఎస్పెషల్లీ కొరోనరీ ఆర్టరీ డిజీజ్ ఇస్ ఏ కాంట్రవర్షియల్ టాపిక్. మనం క్లియర్ కట్ గా చెప్పడానికి, ఏదైతే స్టడీస్ ఆఫ్ ఆల్కహాల్ అండ్ హార్ట్ డిజీజ్ ఇన్సిడెంట్స్ చూసాయో అన్ని వెస్టర్న్ స్టడీస్, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, స్మోకింగ్ చేయడం వల్ల వన్ థింగ్ వన్ షుడ్ రిమెంబర్ ఇస్, అంటే వాళ్ళ ఆర్గ్యుమెంట్ కరెక్ట్ అయ్యుండొచ్చు ఎందుకంటే కాంట్రవర్షియల్ కాబట్టి, బట్ స్టిల్ ఆల్కహాల్ can cause road traffic accidents, can cause trauma, can cause home violence. It has shown to increase the violence rate at homes, domestic violence, and it has shown to increase the incidence of psychiatric diseases. So ఓవరాల్ గా ఒక ఆర్గ్యుమెంట్, అగైన్ మనం ఇందాక మాట్లాడుకున్నట్టు డినయల్. ఇప్పుడు ఒక తప్పు చేసేవాడు హీ విల్ ట్రై టు కవర్ ఇట్ అప్ బై సేయింగ్ సంథింగ్ ఎల్స్. అలాగే ఇది కూడా, ఎస్ వాళ్ళు చెప్పిన ప్యూర్ గా మనం ఒక థియరిటికల్ గా మాట్లాడుకుంటే మోడరేట్ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ వల్ల కొరోనరీ ఆర్టరీ డిజీజ్ ఇన్సిడెన్స్ కొంచెం తక్కువ ఉందని తేలింది. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మన ఇండియన్ పాపులేషన్ అప్లికబుల్ కాదో మనకు తెలీదు. సెకండ్ థింగ్, నేను ఇందాక చెప్పినట్టు మల్టిపుల్ అదర్ ప్రాబ్లమ్స్ విత్ ఆల్కహాల్ ఆర్ దేర్. సో ఆ ఆర్గ్యుమెంట్ అయితే ఐ వుడ్ నాట్ యాక్సెప్ట్ ఇట్ అట్ ఆల్ అండ్ ఐ వుడ్ నాట్ సజెస్ట్ ఎనీ వన్. బట్ ప్యూర్ గైడ్ లైన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటే 2021 ACC/AHA గైడ్ లైన్స్, అంటే అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ గైడ్ లైన్స్ ప్రకారం, if you're a non-alcoholic, don't start alcohol. If you're an alcoholic, limit your alcohol to moderate intake. ఇది గైడ్ లైన్ రికమెండేషన్. పర్సనల్లీ నన్ను అడిగితే తాగేవాడైనా తాగినవాడైనా స్టాప్ ఇట్. సో ఇప్పుడు మన ఆడియన్స్ కి వచ్చే డౌట్ ఏంటంటే, సరే ఇప్పుడు నేను ఆల్రెడీ ఆల్కహాల్ తాగుతున్నాను, దాన్ని స్టాప్ చేసేయమన్నారు, ఒకేసారి స్టాప్ చేయలేను, సరే ఏదో మోడరేట్ ఆల్కహాల్ తీసుకుంటే పర్వాలేదు అంటున్నారు కదా, ఎంత తీసుకోవచ్చు? అగైన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆర్గ్యుమెంట్ నేను యాక్సెప్ట్ చేయను. ఎంత తీసుకోవచ్చు అనే దానికి ఐ డోంట్ యాక్సెప్ట్ ఇట్ అట్ ఆల్, స్టాప్ ఇట్ అంతే. రెండో ఇది లేదు, సెకండ్ థాట్. మీ లివర్ ఇట్ విల్ ఫీల్ వెరీ యాంగ్రీ. మీరు ఆల్కహాల్ తీసుకున్న వెంటనే మీ లివర్ వాపు వచ్చేస్తుంది, అట్లానే హెపటైటిస్ వస్తాయి, అట్లానే కంటిన్యూ చేస్తే సిరోసిస్ కూడా, అట్లాగా మేజర్ కాంప్లికేషన్స్ వస్తాయి. సో ఫైనల్ ఇన్ఫరెన్స్ ఏంటంటే అబ్సల్యూట్లీ నో ఆల్కహాల్.
అండ్ అబ్సల్యూట్లీ నో స్మోకింగ్. సో ఎంత తీసుకున్నా సరే ఈవెన్ ఫర్ యువర్ హార్ట్ కానీ, లివర్ కానీ, కిడ్నీస్ కానీ, ఇతర నర్వస్ సిస్టమ్ కానీ అన్ని రకాల క్యాన్సర్లు ప్రూవెన్ కార్సినోజన్ స్మోకర్ యాజ్ వెల్ యాజ్ ఆల్కహాల్. సో మన ఆడియన్స్కి ఫైనల్ మెసేజ్ ఏంటంటే అబ్సల్యూట్లీ నో ఆల్కహాల్ మీ హార్ట్కి పరంగా కానీ ఇతర ఇతర ఆర్గాన్స్కి కానీ, అలానే అబ్సల్యూట్లీ నో స్మోకింగ్ కూడా. అండ్ ఇప్పుడు థర్డ్ రిస్క్ ఫ్యాక్టర్ గురించి డిస్కస్ చేస్తే చైల్డ్హుడ్ ఒబేసిటీ. ముఖ్యంగా అడాలసెన్స్ లో ఒబేసిటీ ఉంది. జనరల్లీ మనం వినేది ఏంటంటే 20s to 30s మధ్యలో ఎర్లీ కార్డియాక్ ఈవెంట్స్ వస్తున్నాయని చూసాం. మీరు చిన్నపిల్లల్లో కూడా కార్డియాక్ ఈవెంట్స్ అబ్జర్వ్ చేశారా? అండ్ ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ ఒబేసిటీ? అట్లీస్ట్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ లో ద స్మాలెస్ట్ స్టేజ్ అంటే హార్ట్ అటాక్ తో వచ్చి నేను స్టెంట్ వేయాల్సిన అవసరం పడిన యంగెస్ట్ పేషెంట్ ఇస్ 21 year old. వాళ్ళకంటే తక్కువ వాళ్ళల్లో ఈ కొరోనరీ ఆర్టరీ డిజీజ్ అన్నది చూసాము. వెన్ ఐ వాజ్ ఇన్ రెసిడెన్సీలో ఉన్నప్పుడు, ఎయిమ్స్ లో ఉన్నప్పుడు 11 year old 12 year old వాళ్ళని కూడా చూసాము. అవి ప్రిడామినెంట్ గా జెనెటిక్ వల్ల, ఫెమిలియల్ హైపర్ కొలెస్ట్రాలిమియా అని ఉంటాయి, వాటి వల్ల. చైల్డ్హుడ్ ఒబేసిటీ వల్ల నేను ఇందాక చెప్పిన 21 year old ఒబీస్ కాదు, బట్ ఐ హావ్ సీన్ ఇంకా వేరే పేషెంట్స్ చాలా మందిని చూసాము 20s లో. వాళ్ళల్లో అయితే ఏదో ఒక మన ఒబేసిటీ అన్నది బాగా లావు ఉంటేనే ఒబేసిటీ అని కాదు. మన ఇండియన్ గైడ్ లైన్స్ ప్రకారం బిఎంఐ ఒకవేళ 23 కంటే ఎక్కువ ఉన్నా ఇట్ ఇస్ కాల్డ్ ఓవర్ వెయిట్, 28 కంటే ఎక్కువ ఉంటే ఇట్ ఇస్ కాల్డ్ ఒబేసిటీ. సో మనం అనుకున్నట్టు మనిషి లావుగానే కనిపించాలని కాదు, హైట్ వెయిట్ రేషియో చూసుకుంటే చాలా మంది ఓవర్ వెయిట్ కేటగిరీలోకి వస్తారు. ఎర్లీ ఒబేసిటీలో ప్రాబ్లం ఏంటంటే ఇన్సులిన్ సెన్సిటివిటీ మారుతుంది. అండ్ ఇన్సులిన్ సెన్సిటివిటీ మారడం వలన కూడా హార్ట్ అటాక్ ఈవెంట్ రేట్ పెరిగినట్టు చాలా స్టడీస్ చూపించాయి అనమాట. సో వీళ్ళల్లో చాలా మందికి నేను చూసిన వాళ్ళల్లో అయితే ఓవర్ వెయిట్ అయితే ఖచ్చితంగా ఉన్నారు, కొంతమంది ఒబీస్ గా ఉన్నారు. అండ్ ఇందాక ఫస్ట్ లో మాట్లాడుకున్నట్టు స్మోకర్స్ కూడా చాలా మంది ఉన్నారు వీళ్ళల్లో. సో సింపుల్ టెస్ట్ ఫర్ ఒబేసిటీ వచ్చేసరికి బిఎంఐ. ఇందాక మీరు చెప్పినట్టు అసలు బిఎంఐ అనేది ఎట్లా మెజర్ చేస్తారు? మీకు కార్డియాక్ రిస్క్ ఉందా లేదా, లేదంటే బిఎంఐ 25-28 దాటితే ఒబేస్ కింద ఇండియన్ పాపులేషన్, అసలు బిఎంఐ అనేది ఎట్లా మెజర్ చేస్తారు? సో బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్. సో ఏంటంటే మన హైట్ సెంటీమీటర్స్ లోను, వెయిట్ కేజీస్ లోను తీసుకుంటాం ఇండియన్ ఇండెక్స్ ప్రకారం. అండ్ దాంతో దెర్ ఇస్ ఎ రేషియో అనమాట. ఈ హైట్ బై వెయిట్ రేషియోనే బిఎంఐ అని అంటాం. సో ఈ బిఎంఐకి వాల్యూస్ ఉంటాయి. సో మన దాంట్లో ఏంటంటే ఐడియల్ వెయిట్ వచ్చేసి బిఎంఐ 23 కంటే తక్కువ ఉంటే ఐడియల్ బాడీ వెయిట్, 23 to 27.99 ఆర్ 28 ఫర్ దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఓవర్ వెయిట్. 28 కంటే ఎక్కువ ఉంటే ఒబేసిటీ అని అంటాం అనమాట. ఇది సింపుల్. మీకు యూజువల్ గా గూగుల్లో కొట్టిన బిఎంఐ క్యాలిక్యులేటర్స్ వస్తాయి. అందులో మీ హైట్ ని వెయిట్ ని మెజర్ చేసుకుని మీకు మీరుగా కూడా చూసుకోవచ్చు. ఇది తెలుసుకోవడం వల్ల ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోయినా మీరు ఓవర్ వెయిట్ కేటగిరీలో ఉన్నారు, జాగ్రత్త పడాలి అన్నది తెలుస్తుంది. సెల్ఫ్ మోటివేషన్ కూడా హెల్ప్ అవుతుంది. సో అందరూ ఒకసారి చూసుకోవడం అయితే ఐ థింక్ వన్ మోర్ సింపుల్ స్టెప్ మేము మా పేషెంట్స్ కి సజెస్ట్ చేసేది ఏంటంటే హైట్ -100 అని సజెస్ట్ చేస్తాం. సింపుల్ క్యాలిక్యులేషన్ అనమాట. సో ఐడియల్ గా మీరు ఒకవేళ 150 సెంటీమీటర్స్ ఉంటే ఒక 50 kgs బరువు, అట్లానే 170 సెంటీమీటర్లు ఉంటే 70 kgs బరువు, సుమారుగా ఒక 5 kgs అటు ఇటుగా ఉండొచ్చు అనమాట. సో దిస్ ఈస్ ఆల్సో సింప్లర్ మెథడ్. ఇది కూడా మీ డైలీ ప్రాక్టీస్ లో యూజ్ చేసుకోవచ్చు. అండ్ ట్రెడిషనల్ గా ఫ్యాటీ లివర్ కి సజెస్ట్ చేసే ఇంకొకటి ఏంటంటే వేస్ట్ సర్కంఫరెన్స్. మీ కార్డియాలజీ పరంగా వేస్ట్ సర్కంఫరెన్స్ ఏదైనా లిమిట్ ఉందా జెంట్స్ కి, లేడీస్ కి? ఎస్ ఉంది. అగైన్ బిఎంఐ ఎలాగైతే ఇంపార్టెంటో మెటబాలిక్ సిండ్రోమ్ అని అంటాం. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఒబేసిటీ ఇవన్నీ దే కమ్ అండర్ మెటబాలిక్ సిండ్రోమ్. సో మెటబాలిక్ సిండ్రోమ్ పారామీటర్స్ లో వెయిట్ సర్కంఫరెన్స్ మీరు అన్నట్టు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఇట్ ఈస్ ఈవెన్ మోర్ సింపులర్ బిఎంఐ కంటే. జస్ట్ ఏముంది, సర్కంఫరెన్స్ చూసుకుంటాము, సెంటీమీటర్స్ కట్ ఆఫ్స్ బట్టి చెప్తాం అనమాట. సో ఆ కట్ ఆఫ్స్ కొంచెం డిఫరెంట్ ఉన్నాయి. అగైన్ మన ఏషియన్ పాపులేషన్ ఆర్ ఇండియన్ పాపులేషన్ లో వాల్యూస్ కొంచెం తక్కువ ఉంటాయి. 90 సెంటీమీటర్ ఫర్ మేల్ అండ్ 80 సెంటీమీటర్ ఫర్ ఫీమేల్. దానికంటే ఎక్కువ ఉందంటే మీకు సెంట్రల్ ఒబేసిటీ ఎక్కువ ఉన్నట్టు, అంటే మీరు మెటబాలిక్ సిండ్రోమ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉన్నట్టు, ఆర్ మీకు ఆల్రెడీ మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్నట్టు. సో బిఎంఐకి ఆల్టర్నేటివ్ గా వెయిట్ సర్కంఫరెన్స్ కూడా యూజ్ చేసుకో. సో మన ఆడియన్స్ కి 3 సింపుల్ మెథడ్స్ మీకు ఒబేసిటీ వల్ల అంటే ఊబకాయం వల్ల అటాక్ రిస్క్ ఇంక్రీజ్ అవుతుందో లేదో తెలుసుకోవడానికి 3 సింపుల్ స్టెప్స్. బిఎంఐ చెక్ చేసుకోవచ్చు ఇంట్లో. మీరు ఆన్లైన్ లో క్యాలిక్యులేటర్ బట్టి మీ హైట్ వెయిట్ బట్టి బిఎంఐ అనేది 28 దాటితే రిస్క్ ఎక్కువ ఉన్నట్టు. అట్లానే సెకండ్ సింపుల్ స్టెప్ ఏంటంటే అబ్డామినల్ సర్కంఫరెన్స్. మన డాక్టర్ గారు చెప్పినట్టు
90 సెంటీమీటర్ ఫర్ మెన్, అట్లానే 80 సెంటీమీటర్ ఫర్ ఉమెన్. బొడ్డు దగ్గర మనకి టేప్ తో కొలుస్తాము. సెంటీమీటర్లో మనం మెజర్ చేస్తే 90 సెంటీమీటర్లు, 80 సెంటీమీటర్లు మగవాళ్ళకి, ఆడవాళ్ళకి. అట్లానే థర్డ్ సింపుల్ స్టెప్ ఏంటంటే, ఇదంతా కాకపోయినా సింపుల్ గా మీ హైట్ వెయిట్ తెలిసినట్టయితే, మీరు 170 సెంటీమీటర్లు ఉంటే 70 కేజీలు సుమారుగా ఉండాలి. అది ఒక 5 కేజీలు అంటే 75 కేజీల కన్నా ఎక్కువ ఉన్నా సరే మీరు ఒబేసిటీ అంటే ఊబకాయం కేటగిరీలో పడతారు. అట్లానే హార్ట్ అటాక్ రిస్క్ కూడా ఇంక్రీజ్ అయినట్టు. కాబట్టి మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి, వెయిట్ రిడ్యూస్ చేసుకోవాలి. అండ్ ఇంకొక రిస్క్ ఫ్యాక్టర్స్ వచ్చేసి మనకి ఈటింగ్ అన్హెల్తీ ఫుడ్స్ అని ట్రెడిషనల్ గా రికమెండ్ చేస్తారు. అసలు అన్హెల్తీ ఫుడ్స్ అంటే ఏంటి? ఇప్పుడు అందరికీ కన్ఫ్యూజన్ ఉంది ఏంటంటే, గుడ్డు తీసుకోవచ్చా లేదా, నూనె పదార్థాలు ఏ నూనె పదార్థాలు తీసుకోవాలి, పప్పు నూనె తీసుకోవాలా తీసుకోకూడదా, ఇటువంటి చాలా చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ గురించి పేషెంట్ కన్ఫ్యూజన్ లో ఉన్నారు. అండ్ అలానే మనకి గైడ్ లైన్స్ కూడా ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. సో వీ హ్యావ్ టు కీప్ అప్ విత్ ద కరెంట్ గైడ్ లైన్. సో ఎట్ ప్రెసెంట్ ఇప్పుడు ఉన్న గైడ్ లైన్స్ ప్రకారం వాట్ ఆర్ ద రిస్క్ ఫ్యాక్టర్స్? అసలు మనకి డైట్ పరంగా ఫ్యాట్స్ వల్ల మనకి నిజంగా హార్ట్ అటాక్ వస్తుంది. అగైన్ మీరు చెప్పినట్టు ఇందాక ఇట్స్ కాంట్రవర్షియల్ ఏరియా, చాలా కాంట్రవర్షియల్. కానీ సింపుల్ థింగ్స్ చెప్తాను, అగైన్ కాంట్రవర్సీస్ లోకి వెళ్లకుండా. మన ఫుడ్ లో ప్రిడామినెంట్ గా ఉండేది కార్బ్స్, ఫ్యాట్ అండ్ ప్రోటీన్. మనకి మేజర్ గా చూసుకుంటే క్యాలరీ ఇంటేక్ ఎంత వస్తుంది, డైలీ క్యాలరీ ఇంటేక్ ఎంత ఉంటుంది దాన్ని బట్టి ఉంటుంది. సో ఒబేసిటీ కానీ, వెయిట్ రిడ్యూస్ అవుదాం అనుకున్న వాళ్ళు కానీ, లేకపోతే హార్ట్ డిసీజ్ ఇన్సిడెన్స్ తగ్గించుకుందాము, హార్ట్ హెల్దీ డైట్ ఫాలో అవుదాం అనుకున్న వాళ్ళు కానీ 2 మేజర్ థింగ్స్ చూసుకోవాలి. ఒకటి, వాళ్ళ డైలీ క్యాలరీ ఇంటేక్ ఎంత. సెకండ్, వాళ్ళు తింటున్న ఫుడ్ యొక్క క్వాలిటీ ఏంటి. ఈ క్వాలిటీ అన్న విషయం దగ్గర కాంట్రవర్సీ ఎప్పుడైనా. ఫస్ట్ దానికి క్యాలరీ ఇంటేక్ తగ్గించాలి. ఇట్ ఇస్ యాజ్ సింపుల్ యాజ్ సెడ్. క్యాలరీ ఇంటేక్ తగ్గిస్తే యువర్ వెయిట్ విల్ రెడ్యూస్ అండ్ యూ విల్ ఆల్సో స్టే హెల్తీ. బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ విచ్ యూఆర్ టేకింగ్. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు కార్బోహైడ్రేట్, ఫ్యాట్ అండ్ ప్రోటీన్ కదా. ఇప్పుడు కార్బోహైడ్రేట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు మీకు హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఉన్నాయనుకోండి, లైక్ మైదాతో చేసిన ఫుడ్, లేకపోతే ఆల్ బ్రెడ్స్ విచ్ ఆర్ రెడీమేడ్, వాటిలో ఏంటంటే సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. దానివల్ల ది గెట్ అబ్జర్వ్ రెడీలీ అండ్ ఫైబర్ కంటెంట్ కూడా తక్కువ ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే తిన్న వెంటనే అది బాడీలోకి అబ్జర్వ్ అయిపోతుంది. దానివల్ల షుగర్ స్పైక్స్ అన్నవి చూస్తాం. ఈ స్పైకింగ్ ఆఫ్ షుగర్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ బాడీ. అది బాడీ షుగర్ స్పైక్స్ విల్ ఎఫెక్ట్ ఎండోథీలియల్ సిస్టమ్ అన్ని. అంటే ఎండోథీలియం అంటే రక్తనాళాల లోపల ఉండే సెల్ లేయర్ అనమాట. సో అవన్నీ ఎఫెక్ట్ అవుతాయి. సో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి. ఇప్పుడు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే మళ్ళీ అదేదో జార్గన్ అనుకోక్కర్లేదు. ఇట్ ఇస్ సింపుల్. రెగ్యులర్ గా తినే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఆర్ ఎన్రిచ్డ్ విత్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. సో ఆ టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటే ఫస్ట్ క్యాలరీ ఇంటేక్ తక్కువ ఉంటుంది. సెకండ్, తీసుకునే ఫుడ్ వల్ల గ్లూకోజ్ స్పైక్స్ అనేవి అవాయిడ్ అవుతాయి. దిస్ ఇస్ కార్బోహైడ్రేట్ రిగార్డింగ్. సెకండ్ థింగ్, ఫ్యాట్. ఫ్యాట్ అగైన్ చాలా రకాలు ఉంటాయి అనమాట. సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అగైన్ మోనో అండ్ పాలీ అన్న ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ బై అండ్ లార్జ్ మంచిది కాదు హెల్త్కి, హార్ట్ హెల్త్కి మంచిది కాదు. సో మనం తీసుకునే ఫుడ్లో సాచురేటెడ్ ఫ్యాట్స్ తక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. అగైన్ ఇవి కూడా సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కడ ఎక్కువ ఉంటాయి అంటే, ప్రిడామినెంట్ గా మనం ఆయిలీ ఫుడ్స్ తీసుకున్నాం అనుకోండి, పామ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్ ఆర్ రిచ్ ఇన్ సాచురేటెడ్ ఫ్యాట్స్. ఇప్పుడు అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ లో ప్లాంట్ ఆయిల్స్, ప్లాంట్ బేస్డ్ ఆయిల్స్ అంటే ఏమొస్తాయి మనకి, సన్ఫ్లవర్ ఆయిల్, సాఫ్లవర్ ఆయిల్, పీనట్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్, ఇవన్నీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ రిచ్ అనమాట. వీటిల్లో కూడా కొంచెం కాంపోజిషన్ వేరీ అవుతుంటది. ఎక్కువ పాలీ అన్సాచురేటెడ్ ఉంటే ఇంకా మంచి హెల్దీ ఫుడ్ కింద తీసుకోవచ్చు అనమాట. ఇకపోతే థర్డ్ పాయింట్ ఇస్ ప్రోటీన్. ప్రోటీన్ బై అండ్ లార్జ్ సింపుల్ రూల్ ఎవరైనా చెప్పేదే 1 గ్రామ్ పర్ కేజీ బాడీ వెయిట్ అని అంటారు. నువ్వు 60 కేజెస్ వెయిట్ ఉంటే 60 గ్రాముల ప్రోటీన్ డైలీ వెళ్ళాలని. సో యూజువల్లీ ఏంటంటే ఇందులో క్వశ్చన్ అడిగేది ఏంటంటే, నాన్ వెజిటేరియన్ ఎక్కువ తినేస్తే ప్రోటీన్ ఎక్కువ వచ్చేస్తుంది కదా, సరిపోతుంది కదా అని. ప్రాబ్లం ఎప్పుడు నాన్ వెజిటేరియన్ తో కాదు, లీవింగ్ అసెట్ ద రెడ్ మీట్ పార్ట్. అంటే రెడ్ మీట్ అంటే బీఫ్, బఫెలో అలాంటివి తినడం ఎలాగో మనం తినాం కాబట్టి అది పక్కన పెట్టేస్తే, అదర్ సోర్సెస్ ఆఫ్ నాన్ వెజిటేరియన్ లో కూడా ప్రాబ్లం వచ్చి ఏంటంటే, పర్సే అవి హెల్దీ అయినా కూడా మనం అది చేసే విధానం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఎక్కువ. అండ్ యూజువల్లీ ఏమవుతుంది, నాన్ వెజ్ తిన్నారంటే బోల్డ్ రైస్ తో తింటారు, నాన్ వెజ్ తిన్నారంటే బిర్యానీతో తింటారు, ఎక్కువ ఆయిల్ యూజ్ అయ్యి తింటారు. అది మేజర్ ప్రాబ్లం. సో అందుకని ఓవరాల్ గా ప్రోటీన్ సోర్స్ కూడా ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ సోర్స్ హెల్దియర్ దాన్ నాన్ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ సోర్స్. సో ఎక్కువ శాతం
పల్సెస్ అంటే మన పప్పు ధాన్యాలు వాటి ద్వారా ప్రోటీన్ ఎక్కువ తీసుకోగలిగితే మంచిది. సెకండ్, ఎగ్ ఈజ్ ఎ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. సో ఒక్క ఎగ్ లో 6 గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. సో డైలీ 1 or 2 eggs తీసుకున్నా కూడా మన ప్రోటీన్ రిక్వైర్మెంట్స్ లో ఒక 10-20% రిప్లెనిష్ అయిపోతుంది అనమాట. ఫైనల్లీ నాన్ వెజ్ మానేయండి, కంప్లీట్ గా తినద్దు అని అనట్లేదు, బట్ అట్లీస్ట్ ఓవరాల్ గా ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ సోర్స్ ఇస్ ఆల్వేస్ ఓకే. హెల్తీ. ఇప్పుడు కాంట్రవర్షియల్ టాపిక్స్ ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఒక్కొక్క ఫుడ్ ఐసోలేటెడ్ గా అడుగుతారు. మనకి ఓపిక వచ్చినప్పుడు కూడా పేషెంట్స్ అడిగేది, నేను మటన్ తినొచ్చా అని. మటన్ తీసుకోవచ్చా తీసుకోకూడదా? మటన్ కూడా ఇందాక నేను చెప్పిన రెడ్ మీట్ కేటగిరీలోకే వస్తుంది. సో రెడ్ మీట్ వెదర్ ప్రాసెస్ ఆర్ అన్ప్రాసెస్ బెటర్ సో అవాయిడ్ మటన్ చేయాలి. ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్ కింద ఆన్ ఏ రేంజ్ ఆఫ్ 0 to 10 హార్ట్ హెల్తీయా హార్ట్ అన్హెల్తీయా? సింపుల్ గా ఇచ్చేసేయండి. మటన్ 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 ఐ 2 వుడ్ by సే 10 2 by 10. హోల్ ఎగ్. హోల్ ఎగ్ ఐ వుడ్ సే హోల్ 9 ఎగ్ by 10. అది ఎన్ని ఎగ్స్? ఎస్, ఇంక్లూడింగ్ చూడండి. ద థింగ్ ఇస్, ఇప్పుడు ఎగ్ యోక్ లో కొలెస్ట్రాల్ ఉంటుంది, 150 milligrams ఆఫ్ కొలెస్ట్రాల్ ఉంటుంది. దట్ ఈస్ నాట్ గుడ్ అని ఓకే. అనడానికి లేదు. యూ రిక్వైర్ కొలెస్ట్రాల్ ఆల్సో, అండ్ దట్ ఈస్ అ గుడ్ వే ఆఫ్ ఈటింగ్ కొలెస్ట్రాల్. రాదర్ దాన్ మీరు ఏదో ఫాస్ట్ ఫుడ్ చైన్ కి వెళ్ళి అక్కడ చీజ్ వేసుకుని తినే దానికంటే ఎగ్ యాజ్ ఎ ఫుడ్, ఎస్పెషల్లీ చిన్న ఏజ్ గ్రూప్ లో, గ్రో అవుతున్న ఏజ్ గ్రూప్ లో 10s 20s ఏజ్ లో అయితే ఐ వుడ్ గివ్ ఇట్ 10 by 10. తర్వాత ఓకే. ప్రాబ్లీ 9 by 10. కొన్ని సబ్సెట్స్ ఉంటాయి, అంటే కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, ప్రోటీన్ రిస్ట్రిక్ట్ చేయాలనుకున్న వాళ్ళు డిఫరెంట్. మనం ఇన్ జనరల్ ఒక మొత్తం పాపులేషన్ కింద చూసుకుంటే ఇట్స్ ఎ వెరీ హెల్దీ ఎన్ని సోర్స్ ఆఫ్ ఎగ్స్ ప్రోటీన్. తీసుకోవచ్చు? ఎన్ని హోల్ ఎగ్స్ తీసుకోవచ్చు? అలాగే ఒక కౌంట్ అని ఏమీ ఉండదు. సి దెర్ ఇస్ నో కట్ ఆఫ్. కానీ బట్ ఐ వుడ్ సే హెల్దీగా అంటే 1 to 2, ఒకవేళ జిమ్ చేయట్లేదు, ఎక్సెస్ ఆఫ్ ప్రోటీన్ ఇంటేక్ అవసరం లేదు అని అనుకుంటే, ఫర్ అన్ యావరేజ్ ఇండివిజువల్ 1 to 2 eggs per day ఓకే. ఇట్స్ గుడ్. థర్డ్ వచ్చేసి జిమ్ గోవర్స్ కి వే ప్రోటీన్. వే ప్రోటీన్ సోర్స్ కింద అయితే ఇట్ ఇస్ గుడ్ ఓన్లీ. ఐ వుడ్ గివ్ ఇట్ 9 by 10. 9/10. ఇట్స్ ఓకే. అంటే దాంట్లో ఏమి సబ్స్టిట్యూట్స్ వేరేవేమి అడిషనల్ గా డ్రగ్స్ లాంటివి యాడ్ చేయకుండా స్ట్రైట్ ఫార్వర్డ్ వే ప్రోటీన్ ఇస్ గుడ్ ఓన్లీ ఫర్ ఓకే. బిల్డింగ్ యువర్ మజిల్. బిర్యానీ 0 0 by by 10. 10. ఎందుకు? దాంట్లో జాయింట్స్ ఉంటాయి కదా. నేను అదే చెప్పాను. ద థింగ్ ఇస్, మీరు ఉత్తి మీట్ తినండి, ఇట్స్ ఓకే, ప్రోటీన్ సోర్స్ వస్తుంది అని. కానీ దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ రైస్, ఎక్సెస్ క్యాలరీస్, Hmm. ఆయిల్, ఎక్సెస్ క్యాలరీస్, అండ్ అగైన్ ద వే యూ మేక్ ఇట్, డీప్ ఫ్రై చేస్తామా, చికెన్ ఎలా వండామో, అవన్నీ నాట్ ఎ గుడ్ సోర్స్, నాట్ ఎట్ ఆల్. ఇప్పుడు మీకు ఎక్సెప్ట్ ఫర్ మీ అపెటైట్ కి స్టిమ్యులేటింగ్ తప్పితే, ఫర్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ ఓకే. ఇట్స్ నాట్ ఎ గుడ్. యాపిల్ లేదంటే ఎనీ హోల్ ఫ్రూట్స్ ఫ్రూట్స్ 10 by 10 ఇంక్లూడింగ్ షుగరీ ఫ్రూట్స్, గ్రేప్స్ అటువంటి. షూర్. యా. సో కొన్ని చోట్ల, కొన్ని సందర్భాల్లో, అంటే మనం జనరల్ పాపులేషన్ చెప్పాం కాబట్టి ఐ వుడ్ గివ్ ఇట్ 10 by 10. బట్ సర్టెన్ పాపులేషన్, అంటే ఇప్పుడు డయాబెటిక్స్ ఉంది, అలాంటి వాళ్ళల్లో కూడా ఫ్రూట్స్ ఆపేయాలని ఏం లేదు. షుగర్ డెన్స్ ఫ్రూట్స్ లైక్ మ్యాంగోస్ కానీ, గ్రేప్స్ కానీ, అలాంటివి తగ్గించాలి. ఇష్టం ఉంటే అప్పుడప్పుడు ఒకటి తినడంలో అసలు తప్పలేదు, బట్ ఓవరాల్ గా తగ్గించాల్సి ఉంటుంది. బట్ అదర్వైజ్ ఫ్రూట్స్ Okay. 10 by 10. హోల్ ఫ్రూట్ 10 by 10. ఫ్రూట్ జ్యూస్ అగైన్ ఐ వుడ్ నాట్ స్కోర్ ఇట్. ఎందుకంటే ఇప్పుడు ఫ్రూట్స్ ఎందుకు హెల్దీ అని అంటే, ఫస్ట్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, 2 వాటిలో ఫైబర్ ఉంటుంది. ఈ రెండిటి వల్ల షుగర్ స్పైక్స్ ఉండవు అండ్ ఫిల్లింగ్ అవుతుంది. ఒకసారి దాన్ని జ్యూస్ చేసేస్తే ద ఫైబర్ కంటెంట్ రెడ్యూసెస్, దానివల్ల షుగర్ స్పైక్స్ పెరుగుతాయి, అది ఫిల్లింగ్ కూడా కాదు. మీరు జ్యూస్ తాగుతారు, 15 minutes లో మళ్ళీ ఆకలేస్తుంది. సో జ్యూస్ ఇస్ నాట్ ఎ గుడ్ సోర్స్, హోల్ ఫ్రూట్ ఇస్ వెరీ గుడ్. అండ్ వాట్ అబౌట్ పిజ్జా? ఇప్పుడు పిజ్జా కూడా, అంటే గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ ఏమంటారో నాకు తెలియదు కానీ అరే కార్డియాలజిస్ట్, see the base is made of maida, not good. It has lot of cheese, not good. అండ్ పైన వేసే టాపింగ్స్ అవన్నీ ఏం చేస్తారో, డీప్ ఫ్రై చేస్తారో ఏంటో, ఎవర్ నోస్. నాట్ ఎ గుడ్ సోర్స్. లేదు ఇంట్లో చేసుకోవాలి, ఇంకో అదర్ మీన్స్ ద్వారా పిజ్జా చేసుకున్నారంటే తినచ్చేమో, కానీ వెళ్ళి పిజ్జా వుడ్ నాట్ వాట్ సజెస్ట్. అబౌట్ చీజ్? అగైన్ చీజ్ ఇస్ అగైన్ కాంట్రవర్షియల్ థింగ్. మోడరేట్ అమౌంట్ లో చీజ్ ఇస్ ఓకే. కాకపోతే అగైన్ నేను స్టార్టింగ్ లో చెప్పినట్టు చీజ్ ఇస్ ఫుల్ ఆఫ్ సాచురేటెడ్ ఫ్యాట్స్ దాన్ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్. ఆ విధంగా ఏమవుతుందంటే చీజ్ వల్ల యూఆర్ టేకింగ్ మోర్ ఆఫ్ సాచురేటెడ్ ఫ్యాట్స్. కానీ మన సాచురేటెడ్ ఫ్యాట్ ని మనం తీసుకునే డైలీ క్యాలరీలో 10% కంటే తక్కువ ఉంచుకోగలిగితే చీజ్ క్యాన్ బి టేకెన్. ఈ మధ్య చాలా డైట్స్ వచ్చాయి, కాంట్రవర్షియల్ డైట్స్. ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్. పలానా డైట్ ఫాలో అయ్యి, ముఖ్యంగా కీటో బేస్డ్ డైట్ కింద సజెస్ట్ చేస్తున్నారు. బ్రహ్మాండంగా క్యాన్సర్లు తగ్గించేస్తాం, అట్లానే హార్ట్ హెల్త్ ఇంప్రూవ్ చేస్తాము, ఇతర ఇబ్బందులు అన్ని కూడా తగ్గిపోతాయని అంటున్నారు. వాళ్ళ డైట్ చూసినట్టయితే ప్రిడామినెంట్లీ కోకోనట్ ఆయిల్ ఎక్కువగా ఉంటుంది, అండ్ ఇతర ఇవన్నీ కూడాను ముఖ్యంగా సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటున్నాయి.
వాళ్ళు డైట్ ఫాలో అయ్యి ఏదన్నా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉన్న పేషెంట్స్ ఆర్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఉన్న పేషెంట్స్, వాట్స్ యువర్ పర్సనల్ వ్యూ అబౌట్ కీటో డైట్, ఇట్లాంటి కీటోజెనిక్ డైట్ గురించి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? కీటో డైట్ మనం రెండు విధాలుగా మాట్లాడుకుందాం. మీరు ఫస్ట్ జనరల్ ఎక్స్పీరియన్స్, పర్సనల్ ఎక్స్పీరియన్స్ అడిగారు. సెకండ్, ఐ వుడ్ ఆల్సో స్పీక్ అబౌట్ ఎవిడెన్స్, అంటే స్టడీస్ ఏం చెప్తున్నాయి అన్నది. ఫస్ట్ మన స్టడీస్ ద్వారా స్టార్ట్ చేద్దాం. కీటో డైట్ హెల్త్ రీత్యా ఏదైనా డిజీజ్ ని టోటల్ గా కంట్రోల్ పెట్టింది అని చూపించింది కేవలం ఒకే ఒక సందర్భంలో. అది ఎపిలెప్సీ, అంటే ఫిట్స్ ఉన్న పేషెంట్స్ లో కీటో డైట్ హ్యాస్ షోన్ టు బి యూస్ఫుల్. మిగిలిన ఏ సిచ్యువేషన్ లో అయినా దానికి కాంక్రీట్ ప్రూఫ్ అన్నది లేదు. ఇప్పుడు పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఆర్ పేషెంట్ ఎక్స్పీరియన్సెస్ చెప్తాను. ఒక పేషెంట్ ని ఎక్సెస్ కోకోనట్ ఆయిల్ కానీ టోటల్ ఫ్యాట్ రిచ్ ఫుడ్ ని ఒక 3 to 6 months మించి ఎవ్వరూ తీసుకోలేరు. ఇట్స్ నాట్ ప్రాక్టికలీ పాసిబుల్. ఏంటంటే మోటివేటెడ్, ఇనిషియల్ గా మోటివేషన్ ఉంటుంది కాబట్టి ఒక 3 months 6 months ఫాలో అవుతారు. కానీ లాంగ్ టర్మ్ లో డైట్ అన్నది ఏంటంటే మన లైఫ్ లాంగ్ ఫాలో అవ్వగలిగిందే కరెక్ట్ డైట్. అంతేగాని నేను 3 months ఫాలో అవుతాను, లైఫ్ లాంగ్ హెల్దీగా ఉంటాను అంటే అవ్వదు. ఎందుకంటే ఈ డైట్స్ అన్నిటికీ వచ్చిన మేజర్ ప్రాబ్లం ఏంటంటే మీరు ఫాలో అయిన సేపు వెయిట్ లాస్ అవుతారు, ఆపేసిన తర్వాత సేమ్ రీబౌండ్ వెయిట్ గెయిన్ అని అంటాము. మీరు ఒరిజినల్గా ఎంత వెయిట్ ఉన్నారో అంత వెయిట్కి వచ్చేస్తారు. సో అందుకనే ఈ డైట్స్ అన్ని లాంగ్ టర్మ్ లో ఏ డైట్ హార్ట్ హెల్త్ పరంగా సస్టైనబుల్ బెనిఫిట్స్ చూపించలేదు. ఓకే. సో ఈ డైట్ ఫాలో అవ్వుతుండగా వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ అండి? ఏదన్నా కార్డియాక్ మార్కర్స్ ఇంప్రూవ్ అవ్వటం కానీ, లేదంటే ఇంత ఫ్యాట్ రిచ్ ఫుడ్ తీసుకుంటున్నారు కదా, ఆ టైంలో లిపిడ్ ప్రొఫైల్ కానీ ఇతర పారామీటర్స్ చేయిస్తే వర్సన్ అవటం కానీ ఏమైనా నోటీస్ చేశారా? నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ లో అయితే నోటీస్ చేయలేదు అలాగా. వెయిట్ ఇక్కడ రెండు పారామీటర్స్ వస్తాయి. ఏంటంటే వాళ్ళు కిటో డైట్ అయినా కూడా ఓవరాల్ క్యాలరీస్ తగ్గే ఉంటుంది, అందుకే వెయిట్ లాస్ అవుతున్నారు, లేకపోతే అవ్వరు కదా. సో వాట్ హ్యాపెన్స్ ఇస్ వీటిల్లో వాళ్ళ ఓవరాల్ క్యాలరీస్ తగ్గుతున్నాయి కాబట్టి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు మీకు ఎక్సెస్ క్యాలరీస్ వచ్చినవన్నీ ఫ్యాట్ కింద కన్వర్ట్ అయ్యి బాడీలో స్టోర్ అవుతాయి. సో రెండు నెగెట్ అవుతాయి. మీరు ఫ్యాట్ ఎక్కువ తీసుకున్నా కూడా ఓవరాల్ క్యాలరీస్ తగ్గాయి కాబట్టి మేజర్ చేంజ్ ఆఫ్ లిపిడ్ ప్రొఫైల్ రాకపోవచ్చు. బట్ దట్ డజంట్ మీన్ దట్ ఇట్ ఇస్ రైట్. సో ఏ డైట్ ఫాలో బట్ వెయిట్ లాస్ అయితే చూసాం డెఫినెట్లీ. సో ఏ డైట్ ఫాలో అయినా సరే వన్ ఫండా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సస్టైనబుల్ గా జీవితకాలం ఫాలో అవ్వగలరా లేరా. లేదంటే ఎవ్రీథింగ్ ఏ డైట్ అన్నా కానీ మనకి యూ కెన్ రీబౌండ్ బ్యాక్ టు యువర్ ఒరిజినల్ ఇనిషియల్ వెయిట్ అన్నది సజెస్ట్ చేస్తున్నారు. సో మీరు ఏ డైట్ స్టార్ట్ చేయాలన్నా, బీట్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కానీ, కీటో డైట్ కానీ, మెడిటరేనియన్ డైట్ కానీ, లేదంటే కెలరిక్ రిస్ట్రిక్షన్ డైట్ కానీ, ఏది ఫాలో అయినా సరే కీప్ దిస్ ఇన్ మైండ్. ఈ డైట్ స్టార్ట్ చేసేటప్పుడు ఇది లాంగ్ టర్మ్ నేను స్టిక్ ఆన్ అవ్వగలనా లేదా, సపోర్ట్ చేస్తారా లేదా అని ఆలోచించాలి. అండ్ ఈ డైట్ విధంగా చూసినట్టయితే సింపుల్గా మీ ఓపీలో మీకు వచ్చిన పేషెంట్స్కి 3 సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వగలిగే సింపుల్ డైట్ కానీ లేదంటే అడ్వైస్ కానీ సజెస్ట్ చేయగలరా? ఓన్లీ 3 సింపుల్ సెంటెన్సెస్. ఫస్ట్ థింగ్, ఎప్పుడైనా ఇంట్లో తినడానికి మాక్సిమం ట్రై చేయండి, బయట ఫుడ్ కంటే అవాయిడ్. బయట నుంచి ఆర్డర్ చేసినా బయట నుంచి తినడం అవాయిడ్ చేయండి. సెకండ్ థింగ్, కడుపు ఫుల్గా తినాలి అనుకోవడం కంటే లాస్ట్ వద్ద వదిలేయడం ఇస్ బెటర్ ఆల్వేస్. దాంతో ఎంతో కొంత కొంచెం క్యాలరీ రెస్ట్రిక్ట్ చేస్తారు, కడుపు నిండా తినాలని ఏమీ లేదు. ఓకే. థర్డ్ థింగ్, ఎస్పెషల్లీ డయాబెటిక్స్ లాంటి వాళ్ళు ఉంటే డెఫినెట్లీ స్వీట్స్ కానీ ఇంకేదన్నా ఎందులో అయితే షుగర్ ఎక్కువ ఉంటుంది అని అనిపించిన ఫుడ్స్ అన్ని అవాయిడ్ చేయడం మంచిది. ఇది జనరల్ ప్రిన్సిపల్స్. స్పెసిఫిక్ గా ప్రతి వాళ్ళకి ఎవరెవరికి ఏ జబ్బు ఉందన్న దాన్ని బట్టి డైట్ అనేది గ్రాస్ గా మారిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసరికి ఎక్సర్సైజ్. అందరూ కూడాను ఐటీ ప్రొఫెషనల్స్ కానీ ప్రొలాంగ్డ్ గా సిట్టింగ్ పొజిషన్ ఎక్కువసేపు ఉంటారు. సో సెడెంటరీ లైఫ్ స్టైల్ ఈజ్ ఎ నోన్ రిస్క్ ఫ్యాక్టర్ కదా. అసలు ఏది సెడెంటరీ లైఫ్ స్టైల్ కింద కన్సిడర్ చేస్తారు? ఎంతసేపు కన్నా కూర్చుని ఉంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ కింద కన్సిడర్ చేసి కార్డియాక్ ఐ మీన్ హార్ట్ అటాక్ రిస్క్ పెరుగుతుంది? పర్టికులర్ గా ఏమీ లేదు. అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ ఇప్పుడు సపోజ్ ఒక ఐటీ ప్రొఫెషనల్ పొద్దున్నంతా కూర్చునే ఉన్నాడు కానీ ఈవినింగ్ అంతా ఫిజికల్లీ యాక్టివ్ ఉన్నాడంటే తన్ని సెడెంటరీ లైఫ్ స్టైల్ అని అనము. ఇట్ ఈస్ దట్ 24 hours లో తను ఎంత యాక్టివ్గా ఉన్నాడు అన్న దాన్ని బట్టి విల్ సే సెడెంటరీయా ఫిజికల్లీ యాక్టివా అన్నది. ఇకపోతే ఎక్సర్సైజ్ ఎంతసేపు చేయాలి అన్నది బై అండ్ లార్జ్ అన్ని గైడ్ లైన్స్ రికమెండ్ చేసేవి యూరోపియన్ కానీ అమెరికన్ కానీ అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ ఆఫ్ మోడరేట్ ఇంటెన్సిటీ ఫిజికల్ యాక్టివిటీ. ఒక్కొక్కటి చెప్తాను. అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ ఆఫ్ మోడరేట్ ఇంటెన్సిటీ ఫిజికల్ యాక్టివిటీ. ఫస్ట్ థింగ్, అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ అన్నారు అంటే 30 minutes చేసి ఆపేయండి అని కాదు, 30 minutes కంటే ఎక్కువ చేయగలిగితే చెయ్యండి. సెకండ్ థింగ్, మోడరేట్ ఇంటెన్సిటీ ఫిజికల్ యాక్టివిటీ. సో ఇప్పుడు ఫిజికల్ యాక్టివిటీని మైల్డ్, మోడరేట్, సివియర్ కింద కేటగరైజ్ చేస్తాము. మోడరేట్ ఇంటెన్సిటీ ఏంటంటే
వాళ్ళు వాల్యూస్ ఇస్తారు, అంటే మీరు 4 to 6 miles per hour వాక్ చేయండి అని. అవన్నీ ప్రాక్టికల్లీ పాసిబుల్ కాదు. కాబట్టి నేను నా పేషెంట్స్ చెప్పేది ఏంటంటే, మీరు ఎక్కడైతే వాక్ చేస్తున్నప్పుడు చిన్నగా అలసటగా ఆయాసం అనిపిస్తుందో, లేకపోతే చిరుచౌంట్లు పట్టడం స్టార్ట్ అవుతుందో, దాన్ని మోడరేట్ ఇంటెన్సిటీ ఫిజికల్ యాక్టివిటీ అని అంటాం. సో ఆ పేస్లో నడుస్తూ ఒక అరగంట సేపు వాకింగ్ చేయగలిగిన, లేకపోతే జాగింగ్ చేయగలిగిన, దాన్ని మోడరేట్ ఇంటెన్సిటీ ఫిజికల్ యాక్టివిటీ అనుకుంటాం. అది రోజు హాఫ్ అన్ అవర్ చేయగలిగితే దట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్. దీంట్లో ఇంకా స్పెసిఫిక్ గా ఉన్నాయి. కొంతమంది యంగ్ ఏజ్ గ్రూప్ లో మేము ఇంకా ఇంటెన్స్ గా కూడా చేయగలమండి, డ్యూరేషన్ తగ్గించచ్చా అని. కొంతమంది అంటారు సివియర్ ఇంటెన్సిటీ ఫిజికల్ యాక్టివిటీకి వెళ్తే 15 minutes కూడా సరిపోతుందని. అగైన్ దీస్ ఆర్ ఆల్ కాంట్రవర్షియల్, బట్ ఇన్ జనరల్ అందరికీ సలహా ఏంటంటే హాఫ్ అన్ అవర్ సేపు అయినా చక్కగా కొంచెం స్పీడ్ వాక్ చేయండి. బ్రిస్క్ వాక్ అని అంటాం. రొటీన్ తాపీగా పార్క్ లో కబుర్లు చెప్పుకుంటూ వాక్ చేస్తే దాన్ని ఎక్సర్సైజ్ కింద కన్సిడర్ చేయము. బ్రిస్క్ వాక్, కొంచెం చెమటలు పట్టేంత వాక్ చేస్తూ ఒక అరగంట సేపు చేయగలిగితే ఓకే. సరిపోతుంది. అండ్ బ్రిస్క్ వాకింగ్ ఓకే. వాట్ అబౌట్ యోగా? ఇటువంటివి మనకి ఇప్పుడు ఎంఫసిస్ ఆన్, ఇప్పుడు నేషనల్ ఎంఫసిస్ ఆన్ యోగా. రీసెంట్ గానే వరల్డ్ యోగా డే కూడా అయింది. దీనివల్ల ఫ్లెక్సిబిలిటీ, మనకి కామన్ సెన్స్ పర్స్పెక్టివ్ చూస్తే ఫ్లెక్సిబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది, అట్లానే రిలాక్సేషన్ వస్తుంది, స్ట్రెస్ డిక్రీజ్ అవుతుంది. బట్ టాంజిబుల్ బెనిఫిట్స్ ఉంటాయా హార్ట్ హెల్త్ కి? ఇప్పుడు బికాస్ గవర్నమెంట్ కూడా లాస్ట్ 10 years లో యోగాని చాలా ప్రమోట్ చేయడం వల్ల చాలా చోట్ల స్టడీస్ జరిగాయి. ఈవెన్ ఇన్ ఎయిమ్స్, వన్ ఆఫ్ అవర్ ప్రొఫెసర్ డాక్టర్ గౌతమ్ శర్మ, ఆయన యోగా మీద చాలా స్టడీస్ కూడా వచ్చాయి. డిఫరెంట్ సబ్సెట్స్ లో, అంటే హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, లేని వాళ్ళకి, హార్ట్ లో కూడా ఎరిథమియా డిజార్డర్స్ ఉన్న వాళ్ళకి, ఇలాగ డిఫరెంట్ గ్రూప్స్ లో కూడా యోగా చేసిన వాళ్ళు చేయని వాళ్ళని కంపేర్ చేసి కూడా చూశారు. అట్లీస్ట్ ఇప్పుడు మనకు తెలిసి ఒక 5 to 6 years ఫాలోఅప్ డేటా కూడా ఉంది. వాటిల్లో యోగా చేసిన వాళ్ళు, మనం ఇందాక మాట్లాడుకున్న ఫ్లెక్సిబిలిటీ ఆస్పెక్ట్సే కాకుండా హార్ట్ హెల్త్ కూడా, బికాస్ స్ట్రెస్ రిలీఫ్ కానీ ఫిజికల్ గా యాక్టివ్గా ఉండడం వలన కానీ హార్ట్ హెల్త్ పరంగా అయితే ఇట్ ఇస్ డెఫినెట్లీ యూస్ఫుల్. వండర్ఫుల్. సో యోగా డస్ హ్యావ్ టాంజిబుల్ బెనిఫిట్స్, రిలాక్సేషన్ కే కాదు, స్పిరిచువల్ ఎస్. ప్రాక్టీస్ కే కాదు, మీ హార్ట్ హెల్త్ కూడా నిజంగానే బెనిఫిట్ ఉంటుంది. సో 30 minutes, అట్లీస్ట్ 30 minutes ఆఫ్ బ్రిస్క్ వాకింగ్ అండ్ యోగా. రీసెంట్ ఎంఫసిస్ వచ్చేసి మాకు అట్లీస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్యాస్ట్రాంట్రాలజీ కానీ, లివర్ డిసీజ్ కానీ, రీఎంఫసిస్ ఆన్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అండ్ ప్రోటీన్ ఇంటేక్ మీద ఎక్కువగా ఎంఫసిస్ చేస్తున్నారు. ఈవెన్ ద రీసెంట్ గైడ్ లైన్స్ కూడా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అంటే వెయిట్స్ లిఫ్ట్ చేయటం కానీ, లేదంటే అట్లీస్ట్ బాడీ వెయిట్స్ వర్కౌట్ అంటే సిటప్స్ చేయటం, లేదంటే పుషప్స్, పుల్అప్స్ ఇటువంటివి చేయటం. సో దీని గురించి కార్డియాలజీ పరంగా అసలు ఎటువంటి గైడ్ లైన్స్ ఉన్నాయి? స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయొచ్చా, చేయకూడదు? ఇప్పుడు అగైన్ మళ్ళీ చెయ్యచ్చా చేయద్దా అన్నదానికి కొంచెం డీటెయిల్ గా వెళ్ళాలి. అంటే ఒక హెల్దీ పేషెంటా, లేకపోతే ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లం ఉన్న పేషెంటా అన్నది డివైడ్ చేసుకుంటే, ఒక హెల్దీ పర్సన్ ఉంటే ఇందాక మనం అనుకున్న కార్డియో అంటే థ్రెడ్మిల్ కానీ వాకింగ్ కానీ చేస్తూ స్ట్రెంగ్థనింగ్ ఎక్సర్సైజెస్ కూడా చేయొచ్చు. స్ట్రెంగ్థనింగ్ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల జస్ట్ వాకింగ్ ఆర్ కార్డియో ఎక్సర్సైజెస్ తో పాటు ఇది చేయడం వల్ల బెనిఫిట్స్ ఇంకా ఎక్కువ ఉంటాయనే అధ్యయనాలు కూడా చెప్పాయి. కానీ వీటిలో కూడా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రోగ్రెసివ్ స్ట్రెంగ్థనింగ్ ఎక్సర్సైజెస్ అని అంటాం. అంటే మీరు జిమ్కి వెళ్ళిన ఫస్ట్ డేనే ఒక 50 kgs వెయిట్ మోసేస్తాను అంటాం, కరెక్ట్ కాదు. ప్రోగ్రెసివ్ గా బిల్డప్ చేసుకుంటూ వెళ్తూ యూ క్యాన్ ఇంక్రీజ్ యువర్ స్ట్రెంగ్థనింగ్ ఎక్సర్సైజెస్. ఇది ఫర్ ఏ హెల్దీ పర్సన్. ఇప్పుడు వచ్చి హార్ట్ పేషెంట్స్ లో కూడా హార్ట్ పంపింగ్ ఎలా ఉంది, అంతకుముందు ఎప్పుడైనా హార్ట్ ఫెయిల్యూర్ లాంటివి వచ్చాయా, లేకపోతే ఎరిథమియా డిజార్డర్స్ లాంటివి ఇనిషియల్ గా ఏమైనా మనం ఓన్లీ ఉన్నాయా? హెల్దీ పర్సన్ గురించే డిస్కస్ చేద్దాం. తర్వాత మనకి వీ కెన్ ఓకే, డిస్కస్ అబౌట్ ఆల్రెడీ కార్డియాక్ వచ్చిన వాళ్ళకి. రైట్. సో హెల్దీ పర్సన్, నార్మల్ యావరేజ్ అడల్ట్ పర్సన్, ఒక 25 years వచ్చాయి, ఈ వాంట్స్ టు గెట్ మచ్ ఫిట్ అండ్ హార్ట్ కి హెల్తీగా ఉంచుకుందాం అనుకున్న వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ గురించి? సో స్ట్రెంగ్థనింగ్ ఎక్సర్సైజెస్ చెయ్యొచ్చు అలాంగ్ విత్ యువర్ కార్డియో. సో దాన్ని ఈక్వల్ ప్రపోర్షన్స్ లో డివైడ్ చేసుకుని కాసేపు కార్డియో చేసుకుని మిగిలిన టైంలో ప్రోగ్రెసివ్ గా స్ట్రెంగ్థనింగ్ ఎక్సర్సైజెస్ పెంచుకుంటా వెళ్ళొచ్చు. ఇనిషియల్ గా అయితే లైట్ వెయిట్స్, బట్ లేటర్ ఆన్ యూ కెన్ ఇంక్రీజ్ సో యువర్ సేమ్ వెయిట్స్. గ్యాస్ట్రో కానీ ఇతర రికమెండేషన్స్ పరంగా కూడా చూసినట్టయితే ఎవ్రీవన్ ఈజ్ ఎంఫసిసింగ్ ఆన్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎట్ ప్రెసెంట్. సో మన ఆడియన్స్ కి కంపల్సరీ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ మీ ఎక్సర్సైజ్ రెజిమెన్ లో ఇంక్లూడ్ చేయండి. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అంటే జిమ్కి వెళ్ళి పెద్ద పెద్ద వెయిట్స్ ఎత్తవలసిన అవసరం లేదు. స్టార్ట్ విత్ సింపుల్ సిటప్స్, అంటే గుంజుళ్ళు తీయటంతో మీకు వన్ ఆఫ్ ద మేజర్ మజిల్స్ ఇన్ లెగ్స్ యాక్టివేట్ అవుతాయి. గ్లూటియస్ మజిల్స్ అంటే మీకు బటక్స్ కి సంబంధించిన మజిల్, అట్లానే కాళ్ళకి సంబంధించిన మజిల్స్ అన్ని కూడా యాక్టివేట్ అవుతాయి. అండ్ సింపుల్ గా చెప్పేది ఏంటంటే అట్లీస్ట్ లివర్ డిసీజ్ ఉన్న పేషెంట్స్ కి 1 kg వాటర్ బాటిల్ ఉంటుంది, 1 liter వాటర్ బాటిల్. దాంతో మీరు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. బైసెప్స్ కానీ, ట్రైసెప్స్ కానీ, ఇతర బాడీ పార్ట్స్ కి.
మీరు 1 kg వాటర్ బాటిల్తో స్టార్ట్ చేసుకోవచ్చు. ద సేమ్ రికమెండేషన్ గోస్ ఫర్ కార్డియాలజీ. అంటే మీ హార్ట్‌కి కూడా మంచిదే. సో సమ్మరైజ్ చేస్తే యోగా చేయాలి. అట్లానే 30 మినిట్స్ ఆఫ్ బ్రిస్క్ వాకింగ్ యాజ్ వెల్ యాజ్ ప్రోగ్రెసివ్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్. అంటే సీక్వెన్షియల్‌గా కొంచెం కొంచెం ఇంక్రీజ్ చేయండి. ఇప్పుడు ఆల్రెడీ హార్ట్ అటాక్‌తో సఫర్ అవుతున్న పేషెంట్స్ వాళ్ళు చాలా సెడెంటరీ లైఫ్ స్టైల్ చేస్తారు. బికాస్ దే ఆర్ వర్రీడ్. నేను మళ్ళీ ఏం చేస్తే, ఏం ఫిజికల్ యాక్టివిటీ చేస్తే నా హార్ట్‌కి ఏమవుతదా అని చాలామంది డౌట్‌ఫుల్‌గా ఉంటారు. సో వాళ్ళకి ఏం సజెషన్ చేస్తారు? షుడ్ దే కంటిన్యూ ఎక్సర్సైజ్? ఏ ఎక్సర్సైజ్ చేస్తే బెటర్? దీన్ని అంటే కార్డియాక్ పేషెంట్స్ ని ఇలా ఎక్సర్సైజెస్ ట్రైనింగ్ చేసేదాన్ని కార్డియాక్ రీహాబిలిటేషన్ అని అంటారు. సో కార్డియాక్ రీహాబిలిటేషన్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అనే చెప్తాము. అంటే పేషెంట్ ఒక్కసారి ఆయాసం కానీ ఛాతిలో నొప్పి కానీ అవన్నీ తగ్గి కొంచెం తనకు తానుగా పనులు చేసుకోవడం స్టార్ట్ చేయగలిగినప్పటి నుంచే ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయమని చెప్తాం. ఎక్సర్సైజ్ అంటే సింపుల్ థింగ్, ఇందాక అనుకున్నట్టు కొంచెం నడిచినా చాలు, దాన్ని కూడా ఎక్సర్సైజ్ కింద తీసుకోవచ్చు. సో కాసేపు వాకింగ్ చేయటం అలాగా గ్రాడ్యువల్ గా బిల్డప్ చేసుకుంటా వెళ్తాం. అంటే పేషెంట్ ఒకసారి డిశ్చార్జ్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఫాలోఅప్ విజిట్స్ వస్తున్నప్పుడు ఫస్ట్ లో ఎంతసేపు నడవగలుగుతున్నారు, ఎంత దూరం నడవగలుగుతున్నారు అన్న దాన్ని బట్టి గ్రాడ్యువల్ గా అది పెంచుకుంటా వెళ్ళాలి అని చెప్తాం. ఓవరాల్ గా ఏంటంటే ఎంత త్వరగా ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తే యాక్చువల్లీ అంత హార్ట్ కి బెనిఫిట్ అనమాట. కాకపోతే స్టార్ట్ స్లో బట్ ఎర్లీ, ఇదే సిద్ధాంతాన్ని ఫాలో అవ్వాలి. స్టార్ట్ స్లో బట్ ఎర్లీ, ఎంత చేయగలరో అంత చేస్తూ స్లోగా ఒకసారి వాకింగ్ అది కంఫర్టబుల్ లెవెల్లో చేయగలుగుతున్నారు, ఆయాసం నొప్పి లాంటివి రావట్లేదు అని అనుకున్న తర్వాత స్లోగా స్ట్రెంగ్త్ ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేస్తాము. కానీ రొటీన్ పాపులేషన్ కంటే ఇంకా చాలా కేర్ఫుల్ గా ఉంటాము అండ్ హెవీ వెయిట్స్ యూజువల్లీ అవాయిడ్ చేయమని చెప్తాము. సో స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అండర్ సూపర్విజన్ చేయాలి, అట్లానే ఎక్సర్సైజ్ అండర్ సూపర్విజన్ చేయాలి. యోగా వాళ్ళు చేసుకోవచ్చా? యోగా కూడా చేయొచ్చు. అగైన్ సింపుల్ యోగా ఎక్సర్సైజెస్ తో స్టార్ట్ చేసుకుని గ్రాడ్యువల్ గా. ఓకే, సో హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి కూడా ఒక గుడ్ న్యూస్, మీరు అట్లానే రిస్ట్రిక్ట్ చేసుకోకూడదు. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అండర్ సూపర్విజన్, అంటే మీ డాక్టర్ సూపర్విజన్ లో, వాళ్ళ పర్యవేక్షణలో మీరు ఎక్సర్సైజ్ అనేది స్టార్ట్ చేస్తే మీ ఫంక్షనల్ కెపాసిటీ అంటే మీ ఇండిపెండెన్స్ కానీ ఫంక్షనల్ కెపాసిటీ కానీ ఇంక్రీజ్ అయ్యి యూ కెన్ లీడ్ ఎ బెటర్ లైఫ్ స్టైల్ అని సజెస్ట్ చేస్తున్నారు. రీసెంట్ గా చాలా మంది కోవిడ్ తర్వాత పోస్ట్ 2020 కార్డియాక్ ఈవెంట్స్ అన్ని కూడాను వ్యాక్సినేషన్ వల్లని చాలా మంది ఫీల్ అవుతుంది. దీనికి నిజంగానే ఎనీ సబ్స్టెన్స్ ఉందా? నిజంగానే వ్యాక్సినేషన్ వల్ల ఏదైనా జరుగుండొచ్చా? వాట్ ఇస్ ద స్టడీస్? అంటే జనరల్ కన్సెప్షన్ ఇప్పుడు ఏమొచ్చిందంటే వ్యాక్సినేషన్ చేసుకోవడం వల్ల చాలా మంది చనిపోతున్నారని. అందులో 2-3 ఇప్పుడు ఏదన్నా జబ్బుకి సింగిల్ ఫ్యాక్టర్ కారణం ఉండదు, మల్టీ ఫ్యాక్టోరియల్ అని అంటాం. వేరు కారణాల వల్ల కూడా ఒక జబ్బు అనేది రావచ్చు. ఇందులో కాన్ఫౌండింగ్ ఫ్యాక్టర్స్ అని అంటాం, అంటే అది కారణం కాకపోయినా కారణంలాగా కనిపించడం. సో అలాగా స్టడీస్ వరకు ఇప్పట్లో రీసెంట్ గానే ఐసీఎంఆర్ అండ్ ఎయిమ్స్ న్యూఢిల్లీ జాయింట్ ప్రెస్ రిలీజ్ కూడా చేసింది. ఏంటంటే మనం వాడిన వ్యాక్సినేషన్ వల్ల సడన్ కార్డియాక్ డెత్ అన్న యొక్క ఇన్సిడెన్స్ ఏమీ పెరగలేదు, అది కారణం కాదు అని కంక్లూజివ్ గా చెప్పారు. ఒకటి ఏంటంటే అది కన్ఫౌండర్ అయి ఉంటుంది. మనం ఇప్పుడు ఇందాక మనం స్టార్టింగ్ లో డిస్కస్ చేసుకున్నట్టు సోషల్ మీడియాలో ఎక్కువ ప్రచారం జరగడం వల్ల కానీ అందరూ వ్యాక్సినేషన్ తీసుకుంటే ఎవరో ఒకరికి జరిగినా అది దానివల్ల అని అనుకుంటాం కదా. ఇప్పుడు 100లో 100 మందికి వ్యాక్సినేషన్ అయ్యింది, అందులో ఒకళ్ళకి హార్ట్ అటాక్ వచ్చినా అతను ఆ 100 మందిలో ఉంటాడు కాబట్టి దానివల్లే అని అనుకునే అపోహపడే అవకాశం ఉంటుందన్నమాట. బట్ కంక్లూజివ్ గా ఏ స్టడీ కానీ ఎవిడెన్స్ కానీ లేదు దానికి. ఇప్పుడు చాలా మంది జిమ్ గోవర్స్ లో సోషల్ మీడియాలో మనకి చాలా పబ్లిక్ అవుతుంది ఏంటంటే జిమ్ చేస్తూ సడన్ గా ఒక ఆయన హార్ట్ అటాక్ తో చనిపోయారు. అట్లానే చాలా ఫిట్ ఇండివిజువల్స్ లో కూడా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. వాళ్ళకి ఎటువంటి ట్రెడిషనల్ రిస్క్ ఫ్యాక్టర్స్ లేరు, వాళ్ళు ఒబేస్ కాదు, అంటే లావుగా లేరు, ఆల్కహాల్ అలవాటు లేదు, స్మోకింగ్ అలవాటు లేదు, చాలా యంగ్ నార్మల్ ఫిట్ అడల్ట్ లో హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. వీళ్ళకి ఎందువల్ల వస్తున్నాయి? అండ్ ఈవెన్ మూవీ స్టార్స్ లో కూడా చూసాం. సో వాళ్ళు జనరలీ మూవీ స్టార్స్ అంటే కొంచెం వాళ్ళ హెల్త్ ప్రికాషన్స్ అన్ని బెటర్ గా తీసుకుంటారు, వాళ్ళ ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్ అటువంటిది దే టేక్ కేర్ మచ్ బెటర్. వీళ్ళలో ఎందుకు వస్తున్నాయి? అంటే ఇప్పుడు మనము ఇప్పటిదాకా మాట్లాడుకున్న సడన్ కార్డియాక్ డెత్ అన్నది కొరోనరీ ఆర్టరీ డిజీజ్, అంటే హార్ట్ అటాక్ల వల్ల వచ్చే కొరోనరీ ఆర్టరీ డిజీజ్ గురించి మాట్లాడుకున్నాం కదా. కానీ అదే కాకుండా యంగ్ ఇండివిజువల్స్ లో వేరే కారణాల వల్ల కూడా సడన్ కార్డియాక్ డెత్ అన్నది జరగచ్చు. వాటిలో కార్డియోమయోపతీస్ అని అంటాం, స్పెషల్లీ హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి అనే ఒక ఎంటిటీ ఉంది, ఒక జబ్బు. వాళ్ళల్లో కూడా ఎక్కువ ఎక్సర్సైజెస్ వల్ల సడన్ కార్డియాక్ డెత్ అన్నది జరగచ్చు. ఇదే కాకుండా ఛానలోపతీస్ అంటాం, అంటే హార్ట్ రిథమ్
సడన్ గా పెరిగిపోవడం, వెంట్రుకులర్ ఫిబ్రిలేషన్ అని విఎఫ్ అని అంటాం అనమాట. సడన్ గా జరగడం, ఎక్సర్సైజ్ చేసినప్పుడు జరగడం లాంటివి జరగచ్చు. సో జెనెటిక్ ఛానలోపతీస్ అండ్ హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి హార్ట్ అటాక్ కాకుండా వేరే ఈ కారణాల చేత కూడా. ఇంకోటి మూడోది కొరనరీ అనామలీస్ అని అంటాం. అంటే గుండెకి రక్త సరఫరా చేసే రక్తనాళాలు నార్మల్ పొజిషన్ లో కాకుండా అబ్నార్మల్ పొజిషన్ నుంచి ఆరిజిన్ అవటం. ఇలాంటి కారణాల వల్ల కూడా సడన్ కార్డియాక్ డెత్ అనేది జరుగుతుంది. సో ప్రతిదీ హార్ట్ అటాక్ వల్ల కాదు. ఎస్, హార్ట్ అటాక్ యొక్క ఇన్సిడెన్స్ అన్నది మన పాపులేషన్ లో పెరుగుతుంది, బట్ వేరే కారణాలు కూడా ఉన్నాయి సడన్ కార్డియాక్ డెత్ అవ్వడానికి. సాధారణంగా మోస్ట్ పేషెంట్స్ చెస్ట్ పెయిన్ అనేసరికి ఫస్ట్ ఈసీజీ తీపించేసుకుంటారు. కాకపోతే ఈసీజీ ఇనఫ్? ఇప్పుడు రొటీన్ గా చాలా మంది కార్డియాక్ వాళ్ళ హార్ట్ స్టేటస్ ఎట్లా ఉందో తెలుసుకోవడానికి ఇనిషియల్ గా ఒక ఈసీజీ తీయించుకుంటారు, తర్వాత హార్ట్ స్కాన్ అటువంటి టెస్టులు కూడా చేయించుకుంటారు. అసలు ఎటువంటి టెస్టులు చేయించుకోవాలి టు నో యువర్ హార్ట్ హెల్త్, అండ్ అవి సరిపోతాయా? ఓకే, చూడండి, చెస్ట్ పెయిన్ వచ్చిన వాళ్ళకి ఈసీజీ ఫస్ట్ థింగ్. ఈసీజీకి ఉన్న అడ్వాంటేజ్ అంటే ఇట్ ఇస్ ఫస్ట్ సింపుల్, ప్రతి చోట అవైలబిలిటీ ఉంది, అండ్ థర్డ్ లెస్ కాస్ట్. సో ఈ మూడింటి మూలంగా ఈసీజీ ఇస్ రియల్లీ వెరీ వెరీ గుడ్ మొడాలిటీ అనమాట హార్ట్ అటాక్ వచ్చిందా లేదా అని తెలుసుకోవడానికి. కానీ దానికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే సెన్సిటివిటీ, అంటే జబ్బున్న అందరినీ గుర్తించగలుగుతుందా లేదా అని చెప్పడం ఆ పరీక్ష. సో ఈసీజీ అన్నది అందరినీ గుర్తించే అవకాశం ఉండదు. సో అందుకోసమనే క్లినికల్ హిస్టరీ, పేషెంట్ వయసు ఎంత, వచ్చిన నొప్పి యొక్క తీరు ఎలా ఉంది, ఎంతసేపటి నుంచి ఉంది, నొప్పితో పాటు లక్షణాలు ఎలా ఉన్నాయి, చెయ్యి లాగుతుందా, కళ్ళు తిరుగుతున్నాయా, చెమటలు పడుతున్నాయా, ఈ క్లినికల్ హిస్టరీ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో క్లినికల్ హిస్టరీ ఈసీజీ చేసినా కూడా మనకి కొన్నిసార్లు అంతుపట్టకపోవచ్చు. అలాంటప్పుడు అదర్ టెస్ట్ అంటే ఎకోకార్డియోగ్రామ్ అని, లేకపోతే ట్రాపోనిన్ టెస్ట్ అని వేరే టెస్ట్ కూడా ఉన్నాయి, అవి కూడా అవసరం పడచ్చు. సో మీరు అడిగిన ప్రశ్నకి కేవలం ఈసీజీ సరిపోద్దా అంటే 100లో 70% సరిపోతుంది, కానీ 30% చాలకపోవచ్చు. వాళ్ళకి అదర్ ఇది ఆల్రెడీ చెస్ట్ పెయిన్ వచ్చి హార్ట్ అటాక్ సస్పెక్ట్ చేస్తున్న వాళ్ళకి, వచ్చిన వాళ్ళకి 70% మందికి ఈసీజీ సరిపోతుంది, మిగతా 30% కి మాత్రం ఆన్సిలరీ టెస్ట్ అంటే ఎకో గాని చెప్పలేము, మిగతా టెస్ట్ సజెస్ట్ చేస్తారు. ఇప్పుడు హార్ట్ అటాక్ లేదు, యంగ్ అడల్ట్, ఫిట్ అడల్ట్ అన్నమాట, వాళ్ళు దే వాంట్ టు నో అబౌట్ దేర్ హార్ట్ హెల్త్. మోస్ట్ ఆఫ్ ద పాపులేషన్ ఇప్పుడు నా హార్ట్ ఎట్లా ఉందో తెలుసుకుందాం అనుకుంటున్నాను. ఇవి ముఖ్యంగా సోషల్ మీడియా కానీ ఇతర ఈవెంట్స్ కానీ విని మా ఫ్రెండ్స్ లో ఎవరికో వచ్చింది, నా హార్ట్ హెల్త్ ఎంత ఉందో ఎట్లా ఉందో తెలుసుకోవాలనుకుంటున్నాను, చాలా మంది వస్తున్నారు. వాళ్ళకి ఎటువంటి టెస్ట్ చేయించుకుంటే బెటర్? చూడండి, ఇందులో ఫస్ట్ థింగ్ హార్ట్ డిజీజ్ వచ్చే అవకాశం ఉందా లేదా అని తెలుసుకోవడానికి హార్ట్ టెస్ట్ కంటే ఫస్ట్ ఇంకా ఇంపార్టెంట్ టెస్ట్ ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ని టెస్ట్ చేసుకోవడం. అంటే అసలు మీ బీపీ ఎంత ఉంది, మనం మొదట్లో మాట్లాడుకున్నట్టు మీ బిఎంఐ ఎంత ఉంది, ఒబెసిటీ ఉందా లేదా, మీ బీపీ వాల్యూస్ ఎంత ఉంటున్నాయి, హైపర్ టెన్షన్ ఉందా లేదా, ఇవి ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. ఎందుకు అంటే మనం ఎసిమ్టమాటిక్ ఇండివిజువల్ అంటే ఎటువంటి లక్షణం లేని వ్యక్తికి ఈసీజీ ఎక్కువ చేయడం వల్ల పొందే ఉపయోగం కంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ని కంట్రోల్ చేసుకోవడం వల్ల పొందే ఉపయోగం చాలా ఎక్కువ అనమాట. సో రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా లేదా, నేను ఇంకోటి డిస్కస్ చేయింది డిస్లిపిడీమియా, అంటే బ్లడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ లో వ్యత్యాసం ఏదైనా చేంజెస్ ఉన్నాయా లేదా అని చూసుకోవటం. సో రిస్క్ ఫ్యాక్టర్స్ ని చెక్ చేసుకోవటం, అలాగే ఏదైనా డౌట్ఫుల్ సిమ్టమ్ లాంటివి ఉంటే ఈసీజీ ఎక్కువ కూడా చూసుకోవడం, బేసిక్ ఇన్వెస్టిగేషన్స్. దాంతోపాటు ఇప్పుడు ఏంటంటే ప్రీ టెస్ట్ ప్రాబబిలిటీ అని అంటాం, అంటే పరీక్ష చేయక ముందు ఈ ఫలానా వ్యక్తికి హార్ట్ డిజీజ్ ఉండే అవకాశం ఎంత అని చెప్పేదాన్ని ప్రీ టెస్ట్ ప్రాబిలిటీ అని అంటాం. ఈ ప్రీ టెస్ట్ ప్రాబిలిటీ కనుక కానీ మోడరేట్ ఇంటర్మీడియట్ రిస్క్ లో కనుక వాళ్ళు ఉంటే వాళ్ళకి కొరనరీ ఆర్టరీ కాల్షియం స్కోర్ అని ఉంటుంది, సిటీ ద్వారా చూసుకోవచ్చు, అండ్ సిటీ కొరనరీ యాంజియోగ్రామ్ అని ఉంటుంది. ఇవి రెండు కూడా ఒకవేళ మనం అనుమానిస్తుంటుంటే అవి కూడా ఎక్స్ట్రా టెస్ట్ చేయించుకోవచ్చు అనమాట. సో నార్మల్ గా ప్రీ టెస్ట్ రిస్క్ అసెస్మెంట్ కి వాళ్ళు ట్రెడిషనల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నిటినీ కూడాను అసెస్ చేసి కార్డియాలజిస్ట్ దానికి పరంగా ఈసీజీ ఎక్కువతో పాటు అవసరం ఉన్న వాళ్ళకి కాల్షియం స్కోర్ అనేది కొరోనరీ యాంజియోగ్రామ్ అనేది రికమెండ్ చేస్తారు. కొరనరీ యాంజియోగ్రామ్ కాదు, కొరనరీ ఆర్టరీ కాల్షియం స్కోర్. కొరనరీ యాంజియోగ్రామ్ డైరెక్ట్ గా చేయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు సిటీ కొరోనరీ యాంజియోగ్రామ్ వస్తుంది కదా, అట్లానే కాల్షియం స్కోర్ ఉంది. అసలు ఏంటి టెస్ట్, దీని ద్వారా ఏం తెలుస్తుంది? కొరనరీ ఆర్టరీ కాల్షియం అండ్ సిటీ కొరనరీ యాంజియోగ్రామ్ ఇవి రెండు ఏంటంటే ఫస్ట్ థింగ్ కొరనరీ ఆర్టరీ కాల్షియం అన్నది ఇప్పుడు గుండెకి వెళ్లే రక్తనరాల్ని కొరనరీ ఆర్టరీస్ అని అంటాం. ఈ కొరనరీ ఆర్టరీస్ లో బ్లాక్స్ చేరడం వల్లే హార్ట్ అటాక్ అన్నది వస్తుంది. ఈ ఏదైతే బ్లాక్స్ అయితే ఉంటాయో యూజువలీ కొలెస్ట్రాల్ చేరుకోవడం వల్ల జరిగే బ్లాక్స్ అనమాట.
వీటిల్లో కొంత భాగం టైం గడిచే కొద్దీ కాల్షియం కింద రూపాంతరం చెందుతుంది అనమాట. ఆ కాల్షియం ని గుర్తించడమే కొరనరీ ఆర్టరీ కాల్షియం అన్న పరీక్ష. అది సిటీ స్కాన్ ద్వారా లో రేడియేషన్ డోస్ తో చేసి చూసుకోవచ్చు. ఎవరికైనా కొరనరీ ఆర్టరీ కాల్షియం 0 ఉందనుకోండి, అంటే అసలు లేదు అని అంటే వాళ్ళ ప్రోగ్నోసిస్ అంటే హార్ట్ అటాక్ వచ్చే అవకాశం చాలా వరకు తక్కువ ఉంటుంది అని అర్థం. అదే ఎవరికన్నా కొరనరీ ఆర్టరీ కాల్షియం హై ఉందనుకోండి, వాళ్ళకి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఫర్దర్ టెస్టింగ్ కానీ రిస్క్ ఫ్యాక్టర్ కంట్రోల్ కానీ అగ్రెసివ్ గా చేసుకోవాలి అని అర్థం. ఇది కొరనరీ ఆర్టరీ కాల్షియం. ఓకే. ఇప్పుడు ఇందాక మనం ఏమనుకున్నాం, ఈ కొరనరీ ఆర్టరీస్ లో బ్లాక్స్ ఉన్నాయా లేదా అని గుర్తించడానికి నేరుగా చేసే పరీక్ష సిటీ కొరనరీ యాంజియోగ్రామ్ అనమాట. యాంజియోగ్రామ్ అంటే నరాలను పరీక్ష చేయటాన్ని యాంజియోగ్రామ్ అని అంటాం. కొరనరీ ఆర్టరీస్ కి చూస్తున్నాం కాబట్టి కొరనరీ యాంజియోగ్రామ్. సిటీ టెస్ట్ ద్వారా చేస్తున్నాం కాబట్టి ఇది సిటీ కొరనరీ యాంజియోగ్రామ్. సో ఇప్పుడు కాల్షియం స్కోర్ తో పాటు నరాల్లో బ్లాక్ పర్సంటేజ్ 40% ఉందా 50% ఉందా అన్న బ్లాక్ తెలిసే పరీక్ష సిటీ కొరనరీ ఓకే. యాంజియోగ్రామ్. సో ప్రీ టెస్ట్ అసెస్మెంట్ మన ఆడియన్స్ కి ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే మీరు హార్ట్ కి సంబంధించిన ఈ టెస్ట్ చేయించుకోవాలి అన్న దానికి వాళ్ళ ఇంట్లో సింపుల్ గా అసెస్ చేసుకోవడానికి ఎలా అసెస్ చేసుకోవచ్చు? ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే ఎవరు విజిట్ చేయాలి? సింపుల్ స్టెప్స్ చెప్పండి. ఫస్ట్ థింగ్ మనం ఇందాక ఎక్కువ డిస్కస్ చేయని ఒక పాయింట్ ఫ్యామిలీ హిస్టరీ. సో ఒక పలానా వ్యక్తి 40 ఏళ్ళు ఉన్నాయి, వాళ్ళ ఫాదర్ కి మదర్ కి 55 ఇయర్స్ లోనో హార్ట్ అటాక్ వచ్చింది, లేకపోతే వాళ్ళకి డయాబెటీస్ హైపర్ టెన్షన్ ఎప్పటి నుంచో ఉంది అని అనుకున్న వాళ్ళు. సో ఇలాంటి సిగ్నిఫికెంట్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు కానీ మనం ఇందాక స్టార్టింగ్ లో మాట్లాడుకున్న రిస్క్ ఫ్యాక్టర్స్, అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవి? హైపర్ టెన్షన్, డయాబెటీస్, ఓవర్ వెయిట్, స్మోకింగ్ హిస్టరీ ఆర్ ఎనీ అదర్ డ్రగ్ అబ్యూస్ అలాంటివి ఏమైనా ఉన్నా, కొన్ని సందర్భాల్లో రేర్ సినేరియస్ లో ఎవరికైనా కిడ్నీ ప్రాబ్లం ఉన్నా, లేకపోతే ఆటో ఇమ్యూన్ డిజీజెస్ అంటాం, అలాంటివి ఉన్నా వీళ్ళందరూ రిస్క్ గ్రూప్ అన్నమాట. హార్ట్ డిజీజ్ వచ్చే అవకాశం ఉండేవాళ్ళు. వీళ్ళందరికీ అట్లీస్ట్ మిడిల్ ఏజ్ వచ్చేసరికి, అంటే 40 ఇయర్స్ ఏజ్ వచ్చేసరికి అయితే మాత్రం ఒక్కసారి కంప్లీట్ గా ఇవాల్యుయేషన్, రిస్క్ ఫ్యాక్టర్ ఇవాల్యుయేషన్ చేయించుకోవడం మంచిది. సో ఇవన్నీ కూడాను ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి. వాట్ అబౌట్ లేని వాళ్ళకి మీకు ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే చేయించుకుందాం అన్న, లేదంటే ప్రీవియస్ సేమ్ నేను అనేది అంటే ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా లేకపోయినా రిస్క్ ఫ్యాక్టర్స్ ఈ మనం లిస్ట్ డౌన్ చేసిన 7-8 రిస్క్ ఫ్యాక్టర్స్ లో ఏదున్నా సరే ఐ వుడ్ సజెస్ట్ అట్లీస్ట్ 40 ఇయర్స్ ఆఫ్ ఏజ్ వచ్చినప్పుడు మొత్తం రిస్క్ ఫ్యాక్టర్ ఎవాల్యుయేషన్ ఒకసారి చేయించుకుని దాని ప్రకారం మన లైఫ్ స్టైల్ మాడిఫై చేసుకోవడమా, డైట్ మాడిఫై చేసుకోవడమా, కొన్ని సందర్భాల్లో మెడిసిన్ స్టార్ట్ చేయడమా అన్నది డెసిషన్ తీసుకుంటాం. సో ఇప్పుడు రిస్క్ ఫ్యాక్టర్ అసెస్మెంట్ అయిన తర్వాత వాళ్ళకి చేసే టెస్ట్లు ఇందాక బ్రీఫ్ గా డిస్కస్ చేసినట్టు ఈసీజీ చేస్తారు, ఎక్కువ చేస్తారు. దాంతోపాటు బ్లడ్ టెస్ట్ లో ఏమేమి ఇంక్లూడ్ చేస్తే బెటర్? బ్లడ్ టెస్ట్ లో అదేనండి మనం ఇందాక అనుకున్నట్టు కొలెస్ట్రాల్ టెస్ట్, డిస్లిపిడీమియా అని తెలుసుకోవడం కోసం బ్లడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్, లిపిడ్ ప్రొఫైల్ అని అంటాం. అది షుగర్ లెవెల్స్ చూసుకోవాలి అన్నిటికంటే, ఎందుకంటే ఇప్పుడు చాలా పెరుగుతుంది డయాబెటీస్. సన్నంగా ఉన్నా కూడా మీ గ్యాస్ట్రోలో ఇంకా స్పెసిఫిక్ గా చెప్తారు లీన్ డయాబెటిక్స్ అని అంటాం. ఇండియన్ పాపులేషన్ చూడటానికి సన్నంగానే ఉంటారు, బట్ డయాబెటీస్ ఎక్కువ. అలాగే వీళ్ళని లీన్ ఫ్యాట్ ఇండివిజువల్స్ అని అంటాము. ఇండియన్ పాపులేషన్ చూడడానికి శరీరం అంతా సన్నంగా ఉంటారు, కానీ అబ్డామినల్ ఒబెసిటీ ఎక్కువ ఉంటుంది. అందుకని వాళ్ళు సన్నంగా ఉంటారు బట్ ఫ్యాటీగా ఉంటారు. అందుకే వీళ్ళలో ఫ్యాటీ లివర్ ఎక్కువ ఉంటుంది, కొరనరీ ఆర్టరీ డిజీజ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది, ఇన్సులిన్ సెన్సిటివిటీ తగ్గిపోవడం వలన డయాబెటీస్ వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. సో అందుకని మనం ఇందాక అడిగిన బ్లడ్ టెస్ట్ ప్రశ్నకి లిపిడ్ ప్రొఫైల్ చేయించుకోవాలి, బ్లడ్ షుగర్ లెవెల్స్ చెక్ చేసుకోవాలి. అలాగే బేసిక్ టెస్ట్ ఎప్పుడైనా, అంటే ఫస్ట్ టైం ఎవాల్యుయేట్ చేసుకుంటుంటే హేమోగ్లోబిన్ చూసుకోవటం, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ అంటే క్రియాటినిన్ ఎలా ఉందన్న చూసుకోవటం బేసిక్ మినిమం టెస్ట్ అనమాట. రిక్వైర్మెంట్ బట్టి థైరాయిడ్ ప్రొఫైల్ చూసుకోవాలా, వేరే ఇంకేమైనా ఆన్సిలరీ లివర్ కి సంబంధించిన టెస్ట్ చేసుకోవాలా అన్నది రిక్వైర్మెంట్ బట్టి ఉంటుంది. కొంతమంది కార్డియాక్ మార్కర్స్ హెచ్ఎస్సిఆర్పి అని, ఏపోలైకోప్రోటీన్ అని ఇటువంటి చేయిస్తారు. ఇవి చేయించడం వల్ల యూజ్ ఉంటుందా? ఇప్పుడు వీళ్ళల్లో మనం యూజువల్లీ ఫస్ట్ లైన్ టెస్ట్ లో సిఆర్పి అది పెట్టకపోయినా కొంతమంది ఇంటర్మీడియట్ రిస్క్ లో ఉంటారనమాట. అంటే వాళ్ళ లైఫ్ టైం రిస్క్, 20 ఇయర్ రిస్క్ ఆఫ్ హ్యావింగ్ ఎ హార్ట్ డిజీజ్ ఇంత పలానా ఇంటర్మీడియట్ కేటగిరీ అని వచ్చినప్పుడు మనం కొలెస్ట్రాల్ రిడక్షన్ కి వాడే స్టాటిన్ అన్న మెడిసిన్స్ స్టార్ట్ చేయాలా లేదా అన్నది డెసిషన్ తీసుకోవడానికి సిఆర్పి అన్నది హెల్ప్ అవుతుంది. సిమిలర్లీ మనం ఇందాక డిస్కస్ చేసిన కొరనరీ ఆర్టరీ కాల్షియం కూడా అదే పర్పస్ కి హెల్ప్ అవుతుంది అనమాట. మనం మెడికేషన్ స్టార్ట్ చేయడం వల్ల ఉపయోగం ఉంటుందా లేదా అని తెలుసుకోవడం కోసం ఈ సిఆర్పి లెవెల్స్ అన్నవి ఉపయోగపడతాయి. అలాగే మీరు ఇంకో అడిగిన ఎపోలైపోప్రోటీన్ బి కానీ లైపోప్రోటీన్ ఏ కానీ ఇవి కూడా గైడ్ లైన్స్ ఏమని చెప్తాయంటే లైపోప్రోటీన్ ఏ ఎస్పెషల్లీ లైఫ్ లో ఒక్కసారైనా టెస్ట్ చేయించుకోవాలి అని. ఎందుకంటే
లైపోప్రోటీన్ ఏ అన్నది మన డైటరీ ఇన్ఫ్లుయెన్సెస్ కంటే జెనెటిక్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ. సో ఒక పలానా వ్యక్తికి జెనెటిక్ గా ఎంత కాంట్రిబ్యూషన్ ఉంది అన్నది కూడా తెలుసుకోవడం కోసం లైపోప్రోటీన్ ఏ హెల్ప్ అవుతుంది. గైడ్ లైన్ రికమెండేషన్ ప్రకారం అట్లీస్ట్ వన్స్ ఇన్ లైఫ్ టైం అయితే చేయించుకోవాలి. సో కాంప్రహెన్సివ్ గా మనకి హార్ట్ చెకప్ చేయించుకోవాలనుకుంటే ఈ టెస్ట్ అన్ని కూడాను చేయించుకుంటే విల్ నో మచ్ బెటర్ అన్నది డాక్టర్ గారు చెప్తున్నారు. కానీ ఏ ఏజ్ లో స్టార్ట్ చేయాలి? పర్టికులర్ ఏజ్ అని లేదు, అంటే డిపెండింగ్ ఆన్ ద సినేరియో ఉంటుందండి. యూజువల్లీ ఏంటంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మనం లిపిడ్ ప్రొఫైల్ గురించి మాట్లాడుకుంటున్నాం, దాని ఎగ్జాంపుల్ కింద తీసుకుందాం. యూజువల్లీ అడల్ట్ లెవెల్ ఆఫ్ లిపిడ్ ప్రొఫైల్ అడాలసెన్స్ కి అంటే టీనేజ్ గ్రూప్ వచ్చేసరికి వచ్చేస్తుంది. సో ఆ ఏజ్ నుంచి ఆఫ్టర్ 9 to 11 years ఆఫ్ ఏజ్ యూ కెన్ స్టార్ట్ చెకింగ్ అనమాట. కానీ కొన్ని సందర్భాలు ఉంటాయి, ఆ సందర్భానుసారం మనం ఇంకా ఎర్లీగా చేయడం కూడా జరుగుతుంది. అంటే ఫాదర్ కి ఫ్యామిలీలో ఎవరికన్నా ఈ కొలెస్ట్రాల్ సంబంధించిన జబ్బులు ఉన్నాయనుకోండి, ఎర్లీగా అట్ బర్త్ కూడా చూసిన సందర్భాలు ఉంటాయి. బట్ ఇన్ జనరల్ అయితే మాత్రం అడాలసెన్స్ ఏజ్ గ్రూప్ వచ్చిన తర్వాత టెస్ట్ చేసుకోవచ్చు. సిమిలర్ టు ద అదర్ థింగ్స్ ఆల్సో. ఇప్పుడు ఒబేసిటీ చెక్ చేసుకోవాలనుకున్నా, బ్లడ్ ప్రెషర్స్ చూసుకోవడం, ఇవన్నీ కూడా సమయాన్ని బట్టి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. బట్ ఇన్ జనరల్ అయితే టీనేజ్ గ్రూప్ వచ్చిన తర్వాత అట్లీస్ట్ చెక్ చేయించుకోవడం స్టార్ట్ చేసుకోవాలి. చాలా మంది ఎక్కువ ఈసీజీ ఈ 2 టెస్టులు చేయించుకుని నా హార్ట్ హెల్త్ బాగానే ఉంది, నాకు ఎటువంటి ఇబ్బంది లేదని వాళ్ళు కంటిన్యూ చేస్తున్న లైఫ్ స్టైల్ కంటిన్యూ చేస్తారు. దీన్ని ఎంతవరకు మీరు సజెస్ట్ చేస్తారు? లేదండి, ఈసీజీ చూడండి, ఎవరికైనా జబ్బు వచ్చే వరకు ఈసీజీ ఎక్కువలో మార్పులు రావు. ఈసీజీ ఎక్కువ నార్మల్ ఉంది అని అంటే అప్పటి వరకు ఇంకా దాని మీద పూర్తిగా ఎఫెక్ట్ పడలేదని అర్థం, అంతేకాని నాది ఇది బాగుంది కాబట్టి ఇది నాకు వారంటీ పీరియడ్, ఇవి 2 బాగున్నాయంటే ఇంకా నాకు రేపు పొద్దున ప్రాబ్లం రాదు అని కాదు. ఆ పర్టికులర్ సందర్భంలో చేసిన రోజు ఈసీజీ ఎక్కువ నార్మల్ ఉందని మాత్రమే అర్థం. దాన్ని అవి నార్మల్ ఉన్నంత మాత్రం రేపు పొద్దున ప్రాబ్లం రాదని కాదు. రిస్క్ ఫ్యాక్టర్ మాడిఫికేషన్ మనం స్టార్టింగ్ లో మాట్లాడుకున్నట్టు హార్ట్ హెల్దీగా ఉండాలంటే రిస్క్ ఫ్యాక్టర్ మాడిఫికేషనే, ఎక్సర్సైజ్, డైట్, లైఫ్ స్టైల్ చేంజెస్, ఇవి 3 చేస్తూనే ఉండాలి. ఇక నార్మల్ ఉన్నా అబ్నార్మల్ ఉన్నా ఇవి మాత్రం ఖచ్చితంగా పాటించాలి. ఇక మెడిసిన్స్ అంటారా డాక్టర్స్ చెప్తారు. వండర్ఫుల్. చాలా మంది అపోహ ఏంటంటే నాకు ఒకసారి హార్ట్ హెల్త్ అంతా అసెస్ చేసి వెంటనే టాబ్లెట్స్ పెట్టేస్తారు, ఇంకా నేను జీవితకాలం వాడేసేయాలి టాబ్లెట్స్ అని ఫీల్ అవుతూ ఉంటారు. దీని గురించి మీ సజెషన్? అంటే చూడండి, అలా ఏమి కంపల్సరీగా చేస్తామని ఏమి ఉండదు. రిక్వైర్మెంట్ బట్టి కొంతమందికి స్టార్ట్ చేయాల్సిన అవసరం రావచ్చు, లెవెల్స్ బాగా ఎక్కువ ఉంటే. కానీ బార్డర్ లైన్ గ్రూప్, ఇప్పుడు బార్డర్ లైన్ డయాబెటిస్ ఉంది, బార్డర్ లైన్ హైపర్ టెన్షన్ ఉంది, బార్డర్ లైన్ డిస్లిపిడిమియా ఉంది. ఇవి బార్డర్ లైన్ రేంజ్ లో ఉంటే ఎవరైనా యూజువల్లీ బార్డర్ లైన్ రేంజ్ లో ఉన్నప్పుడు 1 to 3 months ఆఫ్ లైఫ్ స్టైల్ అండ్ డైటరీ చేంజెస్ చేసి మళ్ళీ రిపీట్ టెస్ట్ చేసి అప్పుడు కూడా ఎక్కువ ఉంటే స్టార్ట్ చేద్దామని చెప్తారు. ఇన్ జనరల్ అయితే ఇదే జరుగుతుంది. అప్పటికి కూడా కంట్రోల్ అవ్వలేదు అని అంటే మరి మాడిఫై చేసుకోవాలి కదా. ఎందుకంటే షుగర్ కానీ, బీపీ కానీ, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్ కానీ, ఇవన్నీ క్యుములేటివ్ ఎఫెక్ట్ ఉంటాయి. అంటే సమయం గడిచే కొద్దీ వాటి ఎఫెక్ట్స్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అనేవి లాంగ్ టర్మ్ లో ఎక్కువ ఉంటాయి. సో దాన్ని ఎంత త్వరగా కంట్రోల్ చేసుకోగలిగితే అంత మంచిది. దీంట్లోనే ఇంకొక మంచి పాయింట్ ఎస్పెషల్లీ ఎండోక్రైనాలజిస్ట్ చెప్తారు, విచ్ ఇస్ కాల్డ్ లెగసీ ఎఫెక్ట్. మీకు ఒకవేళ డయాబెటీస్ వచ్చింది, డయాబెటీస్ ని స్టార్టింగ్ గట్టిగా కొట్టి దాన్ని ఫుల్ కంట్రోల్ చేస్తే దాని ఎఫెక్ట్స్ 10 years 20 years డౌన్ ద లైన్ కూడా కనిపించాయి లాంగ్ టర్మ్ స్టడీస్ లో. సో అవసరం అయితే స్టార్ట్ చేయాల్సిన అవసరం వస్తే స్టార్ట్ చేయాలి, తప్పదు. అంటే నేను మొదలు పెట్టాను కాబట్టి లైఫ్ లాంగ్ వాడడం లాగా థింకింగ్ కాకుండా, అది అవసరం కాబట్టి స్టార్ట్ చేస్తామని థింకింగ్ తో మనం లైఫ్ స్టైల్ డైట్ చేంజ్ చేసుకుని మెడిసిన్స్ వాడుకోవాలి. బట్ ఇన్ జనరల్ ఎవరు స్ట్రైట్ అవే స్టార్ట్ చెయ్యరు. ఒకసారి కొంచెం ఒక అటెంప్ట్ చేసిన తర్వాతే, అప్పటికి కంట్రోల్ అవ్వకపోతేనే స్టార్ట్ చేస్తారు. సో ఇందాక స్టార్టింగ్ మన ఇనిషియల్ పార్ట్ అంతా కూడాను మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ గురించే డిస్కస్ చేసాం. సో మనకి కార్డియాక్ రిస్క్ ఈవెంట్స్ ఉంటే ఇందాక మనం డిస్కస్ చేసినట్టు మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడాను, మన వ్యూవర్స్ అందరూ కూడాను ఇనిషియల్ పార్ట్ ఆఫ్ దిస్ వీడియో చూడండి. ఏ విధంగా మీరు డైట్, ఎక్సర్సైజ్ ద్వారా లేదంటే ఫుడ్ కంట్రోల్ ద్వారా ఏం ఫుడ్స్ తీసుకుంటే బెటర్గా కంట్రోల్ అవుతుందో చెక్ చేసుకుని, బార్డర్ లైన్లో ఉంటే ఎటువంటి మెడికేషన్ అవసరం లేకుండానే మీ హార్ట్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అట్లానే మీకు కార్డియాక్ ఈవెంట్స్ అంటే హార్ట్ అటాక్లు వచ్చే అవకాశాలు తగ్గించుకోవచ్చు. కానీ ఎవరికైతే కొంచెం సిచ్యువేషన్ దాటి బియాండ్ మెడికేషన్, బియాండ్ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్కి వస్తుందో వాళ్ళకి మాత్రం టాబ్లెట్స్ అవసరమైన పరిస్థితిలో స్టార్ట్ చేసుకుంటే మంచిదని సజెస్ట్ చేస్తున్నాను. రీసెంట్గా చాలా ఫిట్నెస్ యాప్స్ వచ్చాయి, ఫిట్నెస్ ట్రాకర్స్ వచ్చాయి. చాలా ఇప్పుడు యాపిల్ వాచ్లో చూసినట్టయితే మనకి ఈసీజీ కూడా ఇంటిగ్రేటెడ్గా వచ్చింది. సో ఏ రకమైన డివైసెస్ కానీ మీరు రికమెండ్ చేస్తారు టు ఇంప్రూవ్ యువర్ హెల్త్ ఆన్ ఏ హోల్? రికమెండేషన్ ఏం కాదు, యాజ్ అ పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను కూడా చెప్తాను. అంటే మీకు ఒక ఫిట్నెస్ వాచ్ ఏదో మీరు
వేసుకుంటుంటే మీరు దాన్ని చూస్తుంటుంటే ఇట్ ఈస్ అ సార్ట్ ఆఫ్ మోటివేషన్. ఓకే, ఇవాళ నేను ఇప్పుడు మనకి అందరూ ఒక 8,000 స్టెప్స్ నడవాలి అని చెప్తున్నారు, మనం ఓన్లీ 5,000 నడిచాం. ఇట్ ఈస్ అ సార్ట్ ఆఫ్ మోటివేషన్. సో వాడటంలో అసలు తప్పే లేదు, ఐ వుడ్ సే. ఎందుకంటే ఇప్పుడు యాపిల్ వాచ్ అని మీరు అన్నారు కానీ అందరికీ అఫోర్డబుల్ కాదు. సో సింపులెస్ట్ ఆఫ్ ద సింపుల్ వాచ్, చీప్ వాచ్ అయినా పర్వాలేదు, వాడండి. రఫ్ వాల్యూ ఇస్తుంది, యాక్యురసీ మైట్ నాట్ బి 100%, బట్ స్టిల్ ఇట్ ఈస్ ఓకే. సో అది ఒక సార్ట్ ఆఫ్ మోటివేషన్ కింద ఉంటుంది. దాన్ని చూసుకుని ఇంకా మీరు బెటర్ గా వాకింగ్ పెంచుకోవడం కానీ ఎక్సర్సైజ్ ఎక్కువ చేయడం లాంటిది ఉపయోగపడుతుందంటే ఎనీ వాచ్ ఇస్ ఓకే. కాకపోతే ఈసీజీ పరంగా వన్ చిన్న వర్డ్ ఆఫ్ కాషన్ ఏంటంటే, ఈవెన్ విత్ యాపిల్ వాచ్ ఆల్సో వాళ్ళు కూడా డిస్క్లైమర్ రాస్తారు, హార్ట్ అటాక్ ని నిర్ధారించడానికి ఈ ఈసీజీని వాడకూడదు అని. సో కొన్నిసార్లు అది నేను ఒక పేషెంట్ అయితే చూశాను, అంటే ఈసీజీలో ఇది తీసి నాకు అది పంపించి హార్ట్ అటాక్ ఉందా లేదా అని అడుగుతున్నారు. దాన్ని చెప్పలేము. ఈసీజీ అన్నది 12 లీడ్స్, 12 లీడ్ ఈసీజీ అని అంటాం. యాపిల్ వాచ్ ద్వారా మనకి సింగిల్ లీడే వస్తుంది. సో హార్ట్ అటాక్ ని గుర్తించడానికి, అంటే మీకు ఛాతిలో నొప్పి వచ్చినప్పుడు చూడండి, తప్పలేదు. అంటే హాస్పిటల్కి వెళ్తున్న దారిలో చూసుకొని చెక్ చేసుకొని తప్పలేదు. బట్ ఇందులో ఏదో అది ఏమీ చూపించలేదు అని చెప్పి అటాక్ లేదు, ఏం ప్రాబ్లం కాదు అని అనుకోవడానికి మాత్రం లేదు. అర్థమైంది. బట్ సో ఓవరాల్ గా అయితే మాత్రం ఎనీ టైప్ ఆఫ్ ఫిట్నెస్ ట్రాకర్ ఆర్ స్మార్ట్ వాచ్ సజెస్టే చేస్తాను. దాన్ని పెట్టుకుని మీరు దాని వల్ల మీరు మోటివేట్ అయ్యి ఇంకా బెటర్ గా హెల్దీగా ఉండగలిగితే ఆల్వేస్ సింపుల్ గా చెప్పాలంటే చుట్టూరు చూస్తే మనకి ఎట్లాగైతే కనిపిస్తుందో అలా కాకుండా ఒక మూలన ఒక చిన్న భాగాన్ని చూసే పరికరం మాత్రమే ఈ ఫిట్నెస్ ట్రాకర్స్ లో మనకి ఈసీజీ తెలుస్తుంది. అట్లానే మనకి 360 వ్యూ కాకుండా ఒక కార్నర్ కి మాత్రమే చూడటం వల్ల కంప్లీట్ హార్ట్ హెల్త్ ఉండదు. దాన్ని బట్టి మీ హార్ట్ నార్మల్ గా ఉందని అనుకోకూడదు. యాజ్ ఏ మోటివేషన్ కింద మీరు ఫిట్నెస్ ట్రాకర్ అయితే వాడచ్చు. ఏదన్నా సరే సింపుల్ స్టెప్ కౌంటర్ తో స్టార్ట్ చేసుకుంటే బెటర్. రికమెండెడ్ స్టెప్స్ ఏంటంటే 10,000 ఆర్ 8,000 పర్ డే. ఆఫ్ మోడరేట్ టు బ్రిస్క్ యాక్టివిటీ చేస్తే ఆబ్వియస్లీ మీకు పర్ డే 10,000 స్టెప్స్ ఈజీగానే అయిపోతాయి. అండ్ ఈ మధ్య నేను సోషల్ మీడియా స్క్రాల్ చేస్తుంటే పోర్టబుల్ ఈసీజీ అని ఒక డివైస్ చూశాను. సో ఏంటంటే చెస్ట్కి ఇలాగా డైరెక్ట్ గా కనెక్ట్ చేసేసి ఇంట్లోనే ఈసీజీ తీసుకోవచ్చు అని. అసలు ఈజ్ ఇట్ ప్రాక్టికల్లీ అడ్వైజబుల్? అసలు ఈసీజీ మెషిన్ ఒకటి ఇంట్లో పెట్టుకోవటం వల్ల నిజంగానే ఉపయోగం ఉంటుందా, లేదంటే అసలు ఈసీజీ తీసి వాట్ ఆర్ ద పేషెంట్స్ గోయింగ్ టు డూ ఎట్ హోమ్? ఇంట్లో సరే పోనీ హార్ట్ అటాక్ రాలేదు అని అది చూసి ఇంట్లో ఆగలేరు, అట్లా అని పోనీ ఇంటర్ప్రిట్ చేసుకునే కెపాసిటీ కూడా ఉండదు. దీని గురించి మీ పర్సనల్ ఒపీనియన్ ఏంటి? అంటే ఈ సార్ట్ ఆఫ్ పోర్టబుల్ ఈసీజీ మెషిన్స్ అవన్నీ మీరు చెప్పింది ఏంటో నాకు ఎగ్జాక్ట్ గా తెలియదు, కానీ పోర్టబుల్ ఈసీజీ మెషిన్స్ ఇప్పుడు ఏదైతే వచ్చాయో యాక్చువల్లీ ద ఇంటెన్షన్ ఏంటంటే అలాంటి మెషిన్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి రిమోట్ ప్లేసెస్, అంటే హిల్లీ ఏరియాస్ లో, ట్రైబల్ ఏరియాస్ లో ఉన్న వాళ్ళకి ట్రాన్స్మిషన్ ఫెసిలిటీ ఉండేటట్టు, అంటే దానికి ఏదో రేడియో ట్రాన్స్మిషన్, సార్ట్ ఆఫ్ ఫ్యాక్స్ ట్రాన్స్మిషన్ ఏదో ఒకటి అటాచ్మెంట్ చేసి పోర్టబుల్ మెషిన్స్ వచ్చాయి. అంటే అలాంటి వాళ్ళకి అట్లీస్ట్ ఫస్ట్ ఎయిడ్. ఇప్పుడు సపోజ్ మీకు ఒక అరకు ట్రైబల్ బెల్ట్ ఉంది, అక్కడ ఒక పేషెంట్ కి చెస్ట్ పెయిన్ వచ్చింది, అక్కడ మీరు ఈసీజీ తీశారు, అక్కడ ఎవరు డాక్టర్స్ అవైలబిలిటీ రౌండ్ ద క్లాక్ ఉండకపోవచ్చు. సో అక్కడ పిహెచ్సిలో అక్కడ ఉన్న స్టాఫ్ తీసి అది ట్రాన్స్మిట్ చేసి దాని ద్వారా ట్రీట్మెంట్ చేయడం అన్నది జరుగుతుంది. ఆ సార్ట్ ఆఫ్ పోర్టబుల్ మెషిన్స్ అయితే నాకు ఐడియా ఉంది. సో దే ఆర్ డెఫినెట్లీ హెల్ప్ఫుల్. ఈ పోర్టబుల్ మెషిన్ ఇంట్లో ఉంచుకోవడం వల్ల ఉపయోగం ఉంటుందా లేదా అంటే మీరు అన్నట్టు ఇట్స్ డిఫికల్ట్ టు సే. నిజంగా అది తీసిన తర్వాత వెంటనే హాస్పిటల్కి అయితే వెళ్ళాలి కదా, చూపించుకోకుండా అవ్వదు. నిజంగా పెయిన్ వస్తే ఆ మెషిన్ లో చూసుకుని అది ఇచ్చిన రీడింగ్స్ బట్టి మాత్రం ఆగడం అస్సలు అడ్వైజబుల్ కాదు. సో నేను ప్రతి ఇంట్లో రికమెండ్ చేసే 5 డివైజెస్ నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ గా పేషెంట్స్ కి రికమెండ్ చేస్తూ ఉంటాను. 1 ఈజ్ ఏ వెయింగ్ మిషన్, 2 ఏంటంటే ఒక బీపీ ఆపరేటర్స్, 3 ఒక గ్లూకోమీటర్, 4 వచ్చేసి ఒక టేప్ రికమెండ్ చేస్తాను. అట్లానే 5th ఒక పల్స్ ఆక్సిమీటర్ రికమెండ్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి కూడాను ఇంట్లో ఈ డివైజెస్ ఉంచుకోండి అని. సో దీనికి అడిషనల్ గా మీరు ఏమైనా హార్ట్ హెల్త్ మానిటరింగ్ కి అడిషనల్ గా రికమెండ్ చేస్తారా? రికమెండేషన్ డివైస్ అని చెప్పను నేను. వన్ థింగ్ మనం ఈ మొత్తం డిస్కషన్ లో మిస్ అయిన పాయింట్, ప్రాబబ్లీ ఇంకా చాలా ఎంఫసైజ్ చేయాల్సిన పాయింట్, సిపిఆర్, బిఎల్ఎస్. చూడండి, ఎవ్రీ వన్ ఐ థింక్ స్కూల్ కరికులంలోనే బిఎల్ఎస్ అన్నది ట్రైనింగ్ పెట్టాలి. గవర్నమెంట్ షుడ్ మేక్ ష్యూర్ దట్ ఇట్ షుడ్ బి కెప్ట్. ఎందుకు అని అంటే ఇప్పుడు మీరు బీపీ చూసుకుంటున్నారు, పల్స్ ఆక్సిమీటర్ ఉంది, గ్లూకోమీటర్ ఉంది, ఇంట్లో అన్నీ ఉన్నాయి. బట్ ఇన్ కేస్ ఇన్ ఏ సినేరియో సడన్ కార్డియాక్ అరెస్ట్ అయిన పేషెంట్ కి సిపిఆర్ చేయడం ద్వారా చాలా మందిని మనం బ్రతికించగలుగుతాం. సో బేసిక్ ట్రైనింగ్ లో మనం ఎలా అయితే స్విమ్మింగ్ ఒక బేసిక్ ట్రైనింగ్, ప్రతి ఒక్కరికి స్విమ్మింగ్ వచ్చి ఉండాలి అని అనుకుంటామో,
అలాగే సిపిఆర్ చేయడం కూడా ప్రతి వాళ్ళకి వచ్చి ఉండాలి. ఇంట్లో అందరూ నలుగురు ఉంటే నలుగురికి సిపిఆర్ అనేది ట్రైన్ అవ్వాలి. అది ఏ క్షణాన్ని ఎవరికి ఉపయోగపడుతుందో చెప్పలేం, కానీ అది ఒక ప్రాణాన్ని ఓకే. బతికించగలుగుతుంది. మీరు చాలానే లైఫ్ చేంజింగ్ సిచ్యువేషన్ ఈ సిపిఆర్ వల్ల, బిఎల్ఎస్ వల్ల మీ పేషెంట్ సేవ్ అయ్యి ఉంటారు. ఏదైనా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కానీ, ఏదైనా హార్ట్ టచింగ్ స్టోరీ కానీ మీ దగ్గర ఏమైనా ఉందా? ఎనీ పర్సనల్ ఎక్స్పీరియన్స్? ఒక్క కేసు అంటే యూజువల్లీ ఏంటంటే సిపిఆర్ లో కూడా ప్రతి 1 minute ఆఫ్ డిలే ఇన్ డూయింగ్ సిపిఆర్, అంటే ఒక పేషెంట్ కార్డియాక్ అరెస్ట్ అయ్యింది, మీరు ఒక్క నిమిషం లేట్ చేసినా తన సర్వైవల్ ఛాన్స్ 10% పడిపోతుంది, 7 to 10% పడిపోతుంది అనమాట. అలాగే ఒక పేషెంట్, యంగ్ పేషెంట్, ఇది నేను రెసిడెంట్ కింద ఢిల్లీలో ఉన్నప్పుడు హార్ట్ అటాక్ వచ్చింది, హాస్పిటల్కి వచ్చారు, ట్రాలీ మీద తీసుకుని, స్ట్రెచ్చర్ మీద నుంచి తీసుకుని బెడ్ మీద తీసుకుంటున్నాము, హీ హ్యాడ్ కార్డియాక్ అరెస్ట్. సో ఆ పేషెంట్ని అక్కడి నుంచి క్యాత్ ల్యాబ్ అన్నది మాకు వేరే బిల్డింగ్లో ఉండేది టోటలీ. ఇక్కడి నుంచి మొదలుపెట్టి అక్కడి వరకు ఆల్మోస్ట్ 30 to 35 minutes స్ట్రెచ్చర్ మీదే సిపిఆర్ చేసుకుంటూ తీసుకువెళ్ళి అక్కడ యాంజియోగ్రామ్ చేస్తే బ్లాక్ ఉంది, దానికి స్టెంట్ అది వేయడం జరిగింది. ఆ తర్వాత సెకండ్ డే పేషెంట్ వాక్డ్ హోమ్. ఐ థింక్ ప్రాబబ్లీ అప్పుడు అనిపిస్తుంది ఇలాంటి వాటి కోసమే కదా కార్డియాలజిస్ట్ అయింది అని. సో చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్, నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ ని దాని నుంచి రివైవ్ చేశారు పేషెంట్ ని. ఇట్లానే ఎన్నో హార్ట్ టచింగ్ స్టోరీస్ మీకు ఉండుంటాయి. అండ్ అట్లానే మీ రెగ్యులర్ ప్రాక్టీస్ లో కూడా ఫేస్ చేసి ఉంటారు. అండ్ ఇన్ రిగార్డ్స్ టు యాంజియోగ్రామ్ కానీ, స్టంటింగ్ కానీ, అసలు చాలా రికమెండేషన్స్ ఉన్నాయి, ఒక్కొక్కళ్ళు ఒక్కోలాగా చెప్తున్నారని వాళ్ళు కన్ఫ్యూజన్ ఫీల్ అవుతారు. అసలు యాంజియోగ్రామ్ వల్ల బెనిఫిట్ ఏంటి, ఎవరికి చేస్తే బెటర్? మనం ఫస్ట్ మాట్లాడుకున్నప్పుడు ఇనీషియల్ ప్రిలిమినరీ టెస్ట్ అయిన తర్వాత ఎవరికైనా హార్ట్ డిజీజ్ లేకపోతే హార్ట్లో నరాల్లో, రక్త నరాల్లో, కొరినరీ ఆర్టరీస్లో బ్లాక్స్ ఉన్నాయి అని సస్పిషన్ హై ఉన్న వాళ్ళల్లో కొరినరీ యాంజియోగ్రామ్ అన్నది చేస్తాం. దీన్ని ఇన్వేజివ్ కొరినరీ యాంజియోగ్రామ్ అని అంటాం అనమాట. యూజువల్గా ఇంతకు ముందు అంటే కాలి నరం ద్వారా, ఫెమరల్ ఆర్టరీ ద్వారా చేసేవాళ్ళం. ఇప్పుడు 190 పాళ్ళు చేతి ద్వారా, రేడియల్ ఆర్టరీ ద్వారానే చేసేస్తాం. ఒక 10 to 15 minutes ప్రొసీజర్. దీని ద్వారా ఏంటంటే మనం ఒక ట్యూబ్ లాంటిది, దాన్ని కెథటర్ అని అంటాము, అది కొరినరీ ఆర్టరీస్ వరకు తీసుకెళ్లి డై ఇంజెక్ట్ చేసి ఆ కొరినరీ ఆర్టరీస్ని చెక్ చేస్తాం అనమాట. అందులో ఉన్న బ్లాక్ తీరును బట్టి మెడిసిన్స్ మీద పెట్టాలా, స్టెంట్ చేయాలా, బైపాప్స్ ఆపరేషన్ చేయాలా అన్న డెసిషన్ అన్నది ఉంటుంది. అది టూ కాంప్లెక్స్ టు డిస్కస్ ఐ థింక్, బట్ యూజువల్ ఓవరాల్ ప్రాసెస్ ఇది. యూజువల్గా నరాల్లో బ్లాక్స్ ఎక్కువ పర్సంటేజ్ ఉంటే మెడిసిన్స్తో చాలకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో స్టెంట్ కానీ ఆపరేషన్ కానీ సజెస్ట్ చేస్తాము. అక్కడున్న బ్లాక్ తీరుని బట్టి ఈ రెండిట్లో ఏది డిసైడ్ చేయాలి అన్నది ఎక్స్పర్ట్స్ డెసిషన్ తీసుకుంటారు. సో ఇప్పటికి మనం చాలా డీటెయిల్ గా డిస్కస్ చేస్తాం, మన ఆడియన్స్ కూడా ఎంతో ఇన్ఫర్మేటివ్ పాడ్కాస్ట్. సో దీంతో మన పాడ్కాస్ట్ ఎండ్ చేస్తాం. ఎనీ ఫైనల్ సజెషన్స్ ఆర్ రికమెండ్ చేస్తారా దట్ వీ మైట్ హ్యావ్ మిస్డ్? హార్ట్ హెల్దీ అంటే మేజర్ థింగ్ ఈజ్ ఆల్ అబౌట్ రిస్క్ ఫ్యాక్టర్ మోడిఫికేషన్. ఏదైనా చేయండి, జబ్బు ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. జబ్బు రాకముందే దాన్ని నివారించుకోగలిగితే ఇట్ ఈస్ ద బెస్ట్ అనమాట. సో డైలీ ఎక్సర్సైజ్, హెల్దీ డైట్ అండ్ కరెక్షన్. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వస్తే ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదించి దానికి ట్రీట్మెంట్ తీసుకోవడం. ఇవి 3 పాటిస్తే ఈ సడన్ కార్డియాక్ అరెస్ట్లు కానీ, సడన్ కార్డియాక్ డెత్లు కానీ చాలా మటుకు తగ్గిపోతాయి అండ్ ఎవ్రీవన్ విల్ స్టే హెల్దీ. వండర్ఫుల్. సో థ్యాంక్ యూ డాక్టర్ రామ్ మనోహర్. మనం ఈరోజు ఎంతో ఇన్ఫర్మేషన్ మన ఆడియన్స్కి అందజేసాము. అండ్ మీకు మీ హార్ట్ హెల్త్ అసెస్ చేసుకోవడానికి యూ కెన్ కన్సల్ట్ డాక్టర్ రామ్ మనోహర్ తలుపుల. ఈజ్ అ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ వర్కింగ్ ఎట్ రమేష్ హాస్పిటల్, విజయవాడ. ఈజ్ అవైలబుల్ 24/7 ఎట్ విజయవాడ. సో మీరు అర్ధరాత్రి అపరాత్రి ఏ ఇబ్బంది వచ్చినా యూ కెన్ కన్సల్ట్ హిమ్. అండ్ మీ హార్ట్ హెల్త్ అసెస్ చేసుకోవటం కానీ, లేదంటే రిస్క్ ఫ్యాక్టర్స్ అసెస్ చేయటం కానీ, ఎట్లాగైతే మీరు మీ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోగలరో, ఆల్రెడీ హార్ట్ ఇష్యూస్తో సఫర్ అవుతున్నా యూ కెన్ కన్సల్ట్ హిమ్ దేర్. And thank you once again for coming to our podcast. And with this, I end our podcast. Thank you once again. Thank you, Vikram. Thank you.